చిన్న పిల్లని తీసుకొని బాయిలేస్తున్నావు. నువ్వు ఆ టైంలో ఇట్లా పాక్కుంటే ఇట్లా పాములాగా వెళ్ళేదానివా? ఒక మనిషి శోకం పాము. నేను చేసుకున్న ఆయనకి తను కూడా అంతే. లాజికల్ మాటలు నా దగ్గర మాట్లాడు. ఎవరని మీరు అడిగితే గనక అమ్మా నాన్న అని చెప్పారు. అమ్మా నాన్న అంటే ఎవరు మా? అంటే అప్పుడు గత జన్మలో. ఓవర్ యాక్టింగ్ చేయకు. అమ్మా నాన్న అంటే ఎవరో తెలియదా నీకు? దొంగ తిరుగుడు మాటలు మాట్లాడకు నా దగ్గర. ఇది అంటే చలికాలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లా సహజంగా వస్తుంది కదా. ఎవరన్నా మీ ఊర్లో ఇప్పుడు మీరు విలేజ్ లో ఉన్నారు కదా, అప్పుడు ఎవరన్నా పెద్దల్ని కన్సల్ట్ అవ్వడం జరిగిందా? ఇలా అవుతుందని చెప్తే గనక ఏం లేదమ్మా అని చెప్పారు. అప్పుడు మమ్మీ కూడా నేను సిస్టర్ ని తీసుకొని వెళ్ళాను. చెప్పేది ఏంటంటే కరెక్ట్ చెప్పు. లేదన్నా నేను చెప్పలేను, నేను చెప్పేది అబద్ధాలంటే లేచి వెళ్ళిపోయాను. మీరే ఒక గొప్ప శక్తిమంతులు. మిమ్మల్ని చంపే శక్తి ఎవరు చంపారు? మిమ్మల్ని దుష్టపాములు. మిమ్మల్ని చంపే శక్తి ఇంకొకరికి ఉంది అంటే మీరు దేవతలదే కాదు. ఇప్పట్లేకనే ఓవర్ యాక్టింగ్ చేసేదాన్ని చేయగానే ఆయన కోపం వచ్చేది. కొట్టిండే ఎప్పుడన్నా? అంటుంటివా? లేదు. నీకు ట్రైనింగ్ సరిగ్గా ఇస్తలేనట్టున్నారు. ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు బ్రదర్? ఏమో భవిత, ఏదో తేడా కొడుతుంది భవిత. నాగ కార్తికేయ మెంటాలిటీ ఏంది చెప్పు నాకు. అప్పుడు బానే ఉండేది. అంటే కనుక ఇప్పుడు ఏమైనా రోగం వచ్చింది? ఈ సందర్భంలో ఇదంతా జరిగే టైంలో నీకు ఎవరు లైన్ వేయలేదా? ఆ టైంలో వేసాన్ని పట్టించుకోలేదు. ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బై, గయా. తింపి పాడిందే పాడారా పాస్పన్ల దాసరా అన్నట్టు చుట్టూ దింపుకొని వస్తున్నావు, విగ్రహాల కాడికి వస్తున్నావు. ఏదైనా సినిమా చూసినావా? పోనీ అంటే సినిమా చూసినావా మీన్స్ ఎట్లా ఉందా ఈ స్టోరీ? అంటే ఈ కథ వెళ్ళడానికి ఎన్ని రోజులు టైం పట్టింది నీకు? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఆకిరెడ్డి అన్న గారితో ఆల్రెడీ మనం ఒక క్లారిటీ తీసుకున్నాం. 3 లక్షల గురించి కావచ్చు, వీళ్ళ పరిచయాలు కావచ్చు, వాళ్ళ మమ్మీ గారితో యాక్చువల్ కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను పదే మీకు చెప్తున్నా, మీ పర్మిషన్ తీసుకొని నేను దీంట్లో ఇన్వాల్వ్ అయినా. లేదంటే మీరు అనుకోవచ్చు, అరే ఒక ఆడపిల్ల అయిపోయింది మళ్ళీ ఇంకో అమ్మాయి మీద పడ్డాడు. నాకు అవసరం లేని సబ్జెక్ట్. జనాలకు ఆల్రెడీ ఓటింగ్ అనేది పెట్టేసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేయండి అంటేనే ఇది తీసుకొచ్చినాం. ఒక ఆడపిల్ల మీద బురద చల్లితే నాకు ఆడపిల్లల విలువ నాకు తెలుసు. కాకపోతే ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఎండింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీళ్ళని పిలవడం జరిగింది. చాలా మంది యాంకర్లు చాలా క్వశ్చన్లు వేసిన వీళ్ళని. నాకు తెలిసి ఒక 6-7 months నుంచి జరుగుతుంది వీళ్ళది. మేబీ ఒకసారి ఏంటి అసలు మన స్టైల్లో మనం అడుగుదాం ఒకసారి, ఏంటి అసలు జర్నీ ఏందనేది. నేనైతే ఇప్పుడు ఫేక్ అని అనలేని వాళ్ళని, నాకు తెలియకుండా. ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా, చిన్న పిల్లని తీసుకొని బాయిలేస్తున్నాం. ఏంటి అసలు భవిత ఏంది, మీరేంది, ఆకిరెడ్డి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేసారు ఒక్కసారి చెప్పండి అమ్మా. మీరు బావిలో వేయడానికి మనం తప్పు చేస్తే బావిలో పడాలి. మీడియా ఎట్లుంటది, సోషల్ మీడియా ఎలా ఉంటది, మన సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక తల్లిగా నాకు ఎన్నుకు ముందు పాప ఉంది, ఎన్నుకు పాప ఉంది. ఒక పాపను తీసుకొని పోయిన తర్వాత మిగతా 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అది కూడా నేను ఆలోచించుకోవాలి కదా. నా ఫ్యామిలీ ఎలా రోడ్డు మీదకి వస్తారనేది నాకు తెలుసు. అందరు పెళ్లి చేయడానికి డ్రామా ఆడుతున్నాం అని కూడా అనుకోవచ్చు కదా. డ్రామా అంటే నిరూపించుకుంటే ఇప్పుడు ఈ రోజు నిరూపించుకోలేదు తల్లి. ఆడికి వద్దాం మనం. ఒక సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ మధ్యలో ఎన్నికోటి మాట్లాడినాం అనుకో జనాలకు అర్థం అవుతుంది. మనం ఇదేంటంటే ఇది ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక సబ్జెక్ట్. ఇది జనాలకు యూజ్ అయ్యే సబ్జెక్ట్. భవిత అనేది చాలా మందికి తెలుసు, చాలా మంది చాలా క్వశ్చన్లు వేసారు. నాకంటే మంచిగా అడిగిన వాళ్ళు ఉన్నారు. నా స్టైల్లో నేను చేస్తా, దానికి సమాధానం చెప్పాను. ఓకే, మీది ఎక్కడ? భవితను ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది దీనికి? అసలు భవితకి ఏం జరిగింది నాకు ఒకసారి మీరు అన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు, ఒకసారి క్లారిటీగా చెప్పండి నాకు. మాది కడప జిల్లా అండి. పాపకు 9 years పడక ముందే పాపకు అడవిలోకి వెళ్ళాలి అంటే కొన్ని సిమ్టమ్స్ కనిపించేటివి. ఇవి చెప్పకు నాకు సిమ్టమ్స్ గురించి. నేనేమంటున్నా అంటే మీది కడప జిల్లా. మాది కడప జిల్లా. ఓకేనా? మీది కడప జిల్లా. నీకు ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. సబ్జెక్ట్ పోతుంది మధ్యలో. మీరు సబ్జెక్ట్ పోవడానికి నేను మీరు ఏం చెప్పు, నిజాలు చెప్పు. రేపు పొద్దున E96 TV కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, నీ అత్తగారి ఇంటికి వెళ్తే కూడా నువ్వు చెప్పిన నిజాలు ఉండాలి. ఒక్క తప్పు దొరికినా 100 తప్పులతో సమానము. నీకు ఎంతమంది పిల్లలు పుట్టిర్రు? నాకు 4 పిల్లలు అయితే బాబు చనిపోయాడు. మరి అది చెప్పు మరి క్లారిటీగా. 4 పిల్లల్ని. 4 పిల్లలు, బాబు చనిపోయాడు. ఓకే, ఏం జరిగింది బాబుకి? 7 months లో డెలివరీ అయింది బాబు. ఎంతమంది పిల్లల తర్వాత అయినా? ఫస్ట్ పాప, తర్వాత బాబు. బాబు అంటే బాబు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి 24 hours నాకు కడుపు నొప్పి. కడుపు నొప్పి రావడంతో 7 months పూర్తి కాకముందే నేను డెలివరీ అయినా. డెలివరీ అయితే బాబు చనిపోయాడు.
అంటే మార్నింగ్ పుట్టాడు బాబు, నైట్ 6-7 కల్లా బాబు చనిపోయాడు. బాబు తర్వాత భవిత కడుపులో ఉన్నప్పుడు కూడా మా నాన్నకు యాక్సిడెంట్ అయింది. అంటే పాప 2 months కడుపులో ఉంది పాప. 2 months కడుపులో ఉన్నప్పుడు నాన్నకు చాలా యాక్సిడెంట్ అయింది. అంటే చచ్చి బతికాడు నాన్న. ఇంకా అయిపోయింది అనుకున్నాము. ఇంకా నాన్నట హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, నేను ఇట బెడ్ మీద ఉండా. నాకెందుకంటే గనక సెకండ్ టైం బాబు చనిపోయాడు కాబట్టి డాక్టర్లు అనేది గర్భసంచికి కుట్లు వేయాలన్నారు. అప్పట్లాగా కాకుండా ఉండడం కోసం నాకు అది నాన్న అట్లా హాస్పిటల్లో అడ్మిట్ లో ఉన్నాడు, ఇట నాకు కుట్లు వేశారు. ఇద్దరం చెరొక రూమ్ లో ఉన్నాం. నాన్న కొంచెము అటనే ఉండింది. తర్వాత అది యాక్సిడెంట్ ఎక్కువ కావడం తోటి అక్కడ కొన్ని ట్రీట్మెంట్ లేక హైదరాబాద్ కు నాన్న రావడం జరిగింది. అంటే ఇక్కడ బాబాయ్ వాళ్ళు ఉండరు. వచ్చిన తర్వాత ఈ పాప కడుపులో పడినప్పటి నుంచి నాకు 24 hours అన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా 24 hours కడుపు నొప్పి. సేమ్ టైం బాబు ఎలా జరిగిందో ఈ పాప కూడా అలాగే జరగడము. ఎన్ని మంత్స్ పుట్టింది? అంటే సేమ్ 7 months లో కూడా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే మళ్ళీ 10 days హాస్పిటల్లో ఉన్నా. 10 days హాస్పిటల్లో ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం తగ్గినాకనే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ లోనే ఉన్నా 10 days. మళ్ళీ నార్మల్ గానే 9 months లో డెలివరీ అయినా నేను. 9 months లో డెలివరీ అయినా. అంటే అప్పటి వరకు కూడా పెయిన్స్ ఉన్నాయి. ఇంకా నాకు ఏం పని చేసేది ఏం లేదు, డాక్టర్లు ముందే చెప్పేసి. అంటే ఒకటి తల్లి, మీ మీదకి ఏమైనా దేవుడు వచ్చుడు గానీ ఏదైనా దేవుడు వస్తాడని నేను ఎక్కడ చెప్పుకోలేదు. నాకు దేవుని మహిమ ఏదైనా ఉందా? దేవ మహిమ అంటే మాకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అంటే అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. అంటే నాకు అత్తింటి వాళ్ళకి శివుడు, ఇంకా అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి సంవత్సరం పెళ్లి కాకముందు ఒక పొద్దు ఉండేదాన్ని. తర్వాత పెళ్ళైన సంవత్సరం ఉండలేకపోయినా ఇంకా ఆ క్రమంలో మళ్ళీ పాప పుట్టడము, మళ్ళీ బాబు చనిపోవడం, ఆ ఎఫెక్ట్ ఏదన్నా బాబు మీద పడ్డదేమో అనుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఒక 1 month ఇంకా నాగుల పంచం ఉండంగా కళలో ఎప్పుడు సర్పాలు కనపడే. అంటే నేను ప్రతి సంవత్సరం పుట్టక ఒక్క పొద్దు ఉండేదాన్ని కదా. ఆ సంవత్సరం పెళ్లికి తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చింది నాగుల పంచమి. అప్పుడు నేను ఉండలేకపోయాను. పెళ్ళైన తర్వాత నాగుల పంచం వచ్చింది, అది ఉండలేకపోయాను. ఆ ఎఫెక్ట్ అనేది అంటే ఆ ఒక్క పొద్దు అనేది చెల్లించాలి కదా, ఉండలేకపోయాను. అత్తింటి వాళ్ళకి లేదు కాబట్టి ఉండొద్దని కొంచెం ఆ కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది. నాకు ఎప్పటికీ పాములు కనిపించడం అట్లా జరిగేది. సరే స్వామి ఇట్లా కనిపిస్తున్నా. అంటే పుట్టక ముందుకే నీకు పాములు కనిపించేదా? కనిపించేటి. అంటే మాకు ఒక్క పొద్దు నేను ఉండలే కదా, ఉంటానని ఒక్క పొద్దు నేను చెల్లించలే కాబట్టి ఈ సంవత్సరం ఎవరు ఏమనుకున్నా సరే నేను ఉంటా. మా అత్త వాళ్ళు ఎవరు అనుకున్నా ఏం జరిగినా కూడా ఒక్క పొద్దు అయితే నేను చెల్లిస్తాను. తర్వాత నేను ఉండను, ఇంకా అత్తింటి వాళ్ళకి లేదు కాబట్టి అని అనుకున్నా. అప్పుడు ఆగిపోయినాయి నాకు కనిపించడం, కళ్ళ కనిపించడం. అంటే సర్పాలు వచ్చి ఉన్నట్టు అట్లా దేవ మహిమనే అనుకున్నా. ఇంకొకటి బాబు చనిపోయిన తర్వాత కూడా 8 months వరకు నాకు హెవీ బ్లీడింగ్ అయింది. 3 days ఆగితే 3 days బ్లీడింగ్ అయింది. అట్లా కూడా అది ఇంకా అప్పుడు మళ్ళీ ఇంటి దేవునికి బాబు చనిపోయిన తర్వాత గ్రహించలేదమ్మా ఏం జరిగిందని? ఎవరిని కలవడానికి కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయలేదా? అంటే హాస్పిటల్ తిరిగానండి. అంటే ఒక డాక్టర్ ఏమన్నారంటే నాకు నార్మల్ డెలివరీ అయినప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏమైందంటే మాయ అనేది కొన్ని ఏమన్నా ఇరిగి ఉంటే గనక అలా జరిగే సూచనలు ఉన్నాయి, అయ్యే ఉండమని చెప్పినారు. స్కానింగ్ చేస్తే స్కానింగ్ లో ఏం లేదు, టాబ్లెట్లు వాడినా ఏం లేదు. అట్లా జరుగుతుంది. కానీ తిరిగినా కానీ వేరే చోట కూడా చెప్పారు, కానీ మనం తాయితే లేపడం ఏదో అంటారు కదా అప్పట్లో పల్లెటూరులో, అట్లా నేను తాయితే లేపించుకోవడం జరిగింది. అయినా కూడా నాకు అది పని చేయకపోయేసరికి ఇంకా ఎందుకు నాకు ఇట్లా అవుతుంది, ఇంకా అసలు నాకు లేచి నడవలేని పరిస్థితికి వచ్చేసిన. అసలు అన్నం వండుకొని తినాలనే స్థితి కూడా నేను లేనప్పుడు. బాబు చనిపోయినాక 8 months రెగ్యులర్ గా అవడం తోటి మెడిసిన్ వాడతాను. మెడిసిన్ వాడినాక 10 రోజులు ఆగుతాయి. అంటే ఆ మెడిసిన్ వాడిన నాళ్ళు ఆగుతుంది, మళ్ళీ తెల్లారే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా జరిగిపోయింది. మళ్ళీ ఇంకా అంటే అత్త వరుస అవుతుంది, అంటే అత్తగారి ఊర్లోనే ఇంకొక ఆవిడ, పెద్ద ఆవిడ, ఏమోనే మరి ఇంటి దేవుని మహిమ ఏమన్నా ఉందేమో, ముడుపు కట్టుకోరాదా అనింది. అంటే ముడుపు కట్టుకోవడం నాకు లేచి నడవలేని స్థితిలో ఉండా, ఇల్లు కూడా తుడుచుకోలేని పరిస్థితిలో ఉండా. అంటే దేవుని రూమ్ శుభ్రం చేసుకోవాలి కదా, నేను ముందే ఇట్లా ఉన్నా కదా. అంటే దేవ మహిమ అయితే కనుక దానికి తప్పు లేదు, స్నానం చేసి కట్టుకోపో అనింది. స్నానం చేసి కట్టుకున్నా తెల్లారి నాకేం లేదు.
8 నెలలు అవసాట్లు పడినా. అప్పటిదాకా తెలియదు ఇది ప్రాబ్లం ఉందని. ఓకే, తర్వాత భవిత పుట్టి చేసే కదా అంటే నాకు 17 ఏళ్ళకే పెళ్లి చేశారు అప్పుడు. ఓకే, ఇంకా 20 ఏళ్ళు వచ్చరికి పెద్ద అమ్మాయి. ఇంకా అట్లా జరగడం తోటి మనకు అంత ఆహ్వాన తెలియదు కదా ఇట్లా జరుగుతుంది, ఏమో బాబు చనిపోయినాడు కదా ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అట్లా హాస్పిటల్ తిరిగాం. ఇంకా ఏం లేదు, ఇంకా నార్మల్ గానే బాగా ఒక 5-6 నెలలు అవ్వలేదు. తర్వాత ఇట్లా కళ్ళలో కనిపించడం ఇట్లా జరిగింది. జరిగితే ఇంకా ఒక పొద్దు ఉంటానని మొక్కుకున్నా. ఇంకా పుట్టకు ఒక పొద్దున్నా, ఈసారి ఏ బిడ్డన్నా కానీ నీ బిడ్డను నాకు ప్రసాదిస్తే కనుక అంటే అప్పట్లో కాకూడదు అంటే బాబు చనిపోయినాడు కదా, ఏ బిడ్డైనా సరే ఎంత మంచిగా ఉండాలి, ఎన్ని కష్టం వచ్చినా ఎలా జరిగినా నువ్వు ఉన్నా అనే నమ్మకంతో నీ బిడ్డను ప్రసాదించమని అడుగుతున్నాను. అప్పట్లాగా ఇట్లా కాకూడదు అని అనుకున్నా. దేవుడేమో అనుగ్రహించిండు, ఆయన సిమ్టమ్స్ చెప్పేసినాడు, ఇస్తున్నా అని చెప్పినాడు. ఇంక అప్పుడు పాప కడుపును పడడం అంటే పాపను కడుపును పడినప్పటి నుంచి కూడా నాకు అంటే నాకు పాప ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని తెలిసిందో తెలియని 2-3 రోజులకి నాన్నకి యాక్సిడెంట్, చావుబతులోంచి నాన్న బయటకు వచ్చిండు. నాన్న బెడ్ మీద ఉండ, నేను బెడ్ మీద ఉండ. అంటే ముందే నాకు డాక్టర్ చెప్పింది ఈసారి కనుక అట్లే కనుక అయితే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భసంచికి కుట్లు వేయాలని చెప్పింది. 2 months లోనే వేయాలని చెప్పింది. సరే అనేసి సేమ్ అదే 2 months లో కుట్లు వేయడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ అట్లనే అంటే బరువుల పనులు చేయకూడదు, ఎక్కువ తిరగకూడదు, నడవకూడదు అని చెప్పిండు. అలాగే నేను జరిపించుకుంటూ వచ్చిన. 15 రోజులకు ఒక్కసారి 1500 ఇంజక్షన్లు అప్పట్లో. అంటే అప్పట్లో 1500 అంటే ఇప్పుడు మీరు ఇంకా ఎంత అవుతుందో మీరు ఆలోచించుకోండి. అంటే 15 రోజులకు ఒక్కసారి, నెలకు 2 ఇంజక్షన్లు పడాలి. అట్లా 5 months దాటేంత వరకు పడాలని చెప్పింది ఈ అమ్మాయికి కడుపులో ఉన్నప్పుడు. 15 రోజులకు ఒక ఇంజక్షన్ ఇచ్చుకున్నారమ్మా. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 7 months కూడా నాకు అట్లే జరిగింది. సేమ్ టైం బాబుకి ఎలా జరిగిందో అప్పుడు 10 days హాస్పిటల్లో ఉండడం జరిగింది. హాస్పిటల్లో ఉండి 10 days ఉన్న తర్వాత ఇంకా డిశ్చార్జ్ చేస్తారనగా మళ్ళీ సడన్ గా ఫీవర్, హై ఫీవర్ ఎక్కువైంది. అంటే డెలివరీ అయిన తర్వాత కాక ముందే ఇష్యూ అయ్యి హాస్పిటల్కి వెళ్తే ఇంకా అట్లా మరి మెడిసిన్ వాడుకుంటూ అట్లా జరగడం తోటి కంట్రోల్ అయింది. కంట్రోల్ అయినాక డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ 9 months లో పాప పుట్టడం జరిగింది. పాప పుట్టినప్పుడు కూడా ఆ రోజు నైట్ అర్ధరాత్రి ఎప్పుడు పుట్టింది పాప. పుట్టినాక పాప వచ్చేసి ఏడవడం కూడా అట్లే ఏడ్చింది, ఎక్కువ హెవీగా ఏడ్చింది పాప. ఆ రోజు వర్షం కూడా పడింది, అంటే ఎండల కాలం బాగా ఎండలు. ఈమె పుట్టిన రోజు నైట్ వర్షం పడింది, పుట్టిన తర్వాత వర్షం పడింది. ఓకే, ఇంకా అట్లా జరుగుతూ వచ్చింది. పాప పుట్టినాక నాన్నకు 3 రోజులకు అమ్మవార్లక తన పాప ఫేస్ కనిపించడం అట్లా 3 days జరిగింది. పాప ఫేస్ అనేది అమ్మవారి లాగా కనపడింది మా నాన్నకి, మా నాన్నగారికి. అంటే ఒక క్రాంతి, ఆ క్రాంతి అనేది నాన్న చూడలేకపోయినాడు. అట్లా 3 రోజులు జరిగింది నాన్నకి. నాకు ఎందుకు అమ్మవారిలాగా అనిపిస్తుంది, నేనే చూడలేకపోయినా తన ఫేస్ చూడగానే అని నాన్న టెన్షన్ అయిపోయింది. అంటే భయపడినాడు, అంటే ఏంది అట్లా కనపడింది ఒక క్రాంతి వెలుగు, ఆ వెలుగునే అట్లా. తర్వాత వారం 10 రోజులకి బోర్ల పడడం, ముందుకెళ్ళడం. అట్లా వెళ్తుంది, బోర్ల తిరుగుతూనే ఉంది. ఎట్లా చిన్న పిల్లలు ఎట్లా జోగుతారో అట్లానే 10 రోజులకే పుట్టిన 10 రోజులకే బోల్తా పడడము, ముందుకెళ్ళడము, ఇలాంటి ఎన్నికి రావడం, రౌండ్ తిరగడం, అట్లా తిరుగుతా వచ్చింది. ఇంకా అట్లా మేము ఇంకా ఎందుకంటే ఎంత చేసినా తను నిద్రపోయేంత వరకు అట్లేగా చేస్తుంది. బొర్ల పడుతుంటే మేము తీసేసుకోవడము. అట్లా 3 months వరకు జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఫస్ట్ ఇంకా బాగానే ఉండింది. పాప 4 నెలలు కడుపులో ఉన్నప్పుడు అయితే కనుక నన్ను పడేసిండ్రు కింద కూడా. కడుపులో ఉన్నప్పుడు కూడా ఏం అవ్వాలా? బోర్లో పడినాక ఒక 1/2 hour కూడా నాకు సోయి లేదు. ఎవరు పిలిచినా కొట్టినా ఉగాది పండగ రోజు, ఉగాది పండగ రోజే, కనుమ పండగ రోజే జరిగింది అది. మళ్ళీ కడుపు మీద తొక్కడాలు, నెట్టడాలు, డెలివరీ అయినంత వరకు ఇట్లే జరిగినాయి నాకు. పాప డెలివరీ అయినంత ఆటంకాలు వస్తూనే ఉండే, ఏదో ఒకటి ఆటంకాలు వస్తూనే ఉండే.
ఇంకా క్రమంలో ఇంకా ఉండింది. పాప పుట్టిన వారం 10 రోజులు అంటే వారం 10 రోజులకు ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా. 2 ఆడపిల్లలు కదా, ఇంకా చాలని చెప్పేసి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా. ఆపరేషన్ చేయించుకున్న పచ్చి బాలింతకే నాకు అమ్మ పోయడం జరిగింది. అమ్మవారు పోసింది నాకు. ఓకే, తల్లి అయింది. తల్లి, ఇక్కడ తల్లి అంటారు, మా సైడ్ అమ్మవారు అంటారు. ఇక్కడ కూడా అదే అంటారు, 2 అంటారు. ఓకే, ఎక్కువ తల్లి అయింది అంటారు. ఓకే, తెలుసుకోవాలంటే బాగా ఎండలు కదా, వేడి నీళ్ళు బాలింతం కదా అని చెప్పేసి ఏమైనా బొబ్బలు వచ్చినాయేమో అట్లా అనుకున్నాం. బాడీ కళ్ళల్లో కూడా పోసింది నాకు. ఇంకా కంట్లో పోసింది, ఇంకా తగ్గేసరికి నాకు టైం పట్టింది. ఇంకా ఆపరేషన్ అంటే డాక్టర్లు మచ్చలు ఉంటాయి కదా, చేయకూడదు, అమ్మ మచ్చలు పోయేంత వరకు చేయకూడదు అన్నారు. పిల్లల ఆపరేషన్. ఓకే, ఈమె అయిపోయింది, అది వదిలేద్దాం. పుట్టిన తర్వాత బోర్ల పడ్డది, ముందుకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగేది, ఇంకా మధ్య మధ్యలో కూడా కొంచెం ప్రవర్తన అనేది, కోపం కానీ ఎవరైనా ఏదైనా అంటే కనుక వాళ్ళ మీద కోపడడం చిన్నతనంలోనే సహజంగా ఉంటది కదా, కొంతమంది గుణాలు బట్టి ఉంటది. అట్లనే అనుకున్నాము. మళ్ళీ 9వ సంవత్సరం పడక ముందే అడవిలోకి పోవాలి, నాకు మా అమ్మ రమ్మంటుంది. 9 years కి మా అమ్మ రమ్మంటుంది, మా అమ్మ నాన్న పిలుస్తున్నారు. అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? హైదరాబాద్ లో ఉన్నారా? మీ అత్తగారి ఇంటికాడ ఊర్లో ఉన్నారు? మా అత్తగారింటిగానే అక్కడ ఉన్నారు. మీ ఆయన మీరు అందరూ అందరూ ఉన్నాం. ఓకే, సూపర్. అందరం ఉన్నాం. 9 years లో పాప అది మొదలైంది. అంటే ముందు ఫీవర్ లాగా భయపడిందేమో, ఏమో ఫీవర్ వచ్చింది, హెవీ ఫీవర్ వచ్చింది. హెవీ ఫీవర్ అవడంతో అమ్మ పోసింది. అమ్మ కూడా అమ్మ పోయడంతో మళ్ళీ అంటే అమ్మవారు పోసింది కదా, బ్రెయిన్ కి ఏమైనా ఇట్లా అయిందేమో అనేసి హాస్పిటల్ చూపించాం. ఈమెకి చూపించే ఏం లేదన్నారు. ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోయినా, ఫ్యామిలీ డాక్టర్ పోతే కర్నూలు హాస్పిటల్కి వెళ్ళమన్నారు. కర్నూలు హాస్పిటల్ పోతే కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుంటే బ్లడ్ తీయడానికి సహకరించాలి పాప. నాకేం లేదు ఏం లేదు అనేది. అంటే బ్లడ్ తీస్తుంటే వాళ్ళని కొట్టేది కూడా, దగ్గరకు రానిచ్చేది, ఇంజక్షన్ వేయాలన్నా. అట్లా ఇంకా పట్టుకొని ఒక 5-6 మంది పట్టుకొని పాపను బ్లడ్ తీయడం, అంటే టెస్టులు చేయాలి కదా ఏముండే అందులో అని చెప్పి, ప్రాబ్లం ఏముందని. ఎంఆర్ఐ స్కానింగ్ చేసినారు, బ్రెయిన్ కు సిటీ స్కానింగ్ చేసినారు. సిసిజీ అనేది సిసి అంటారు కదా, బ్రెయిన్ కు ఓన్లీ బ్రెయిన్ కు మాత్రమే, అది కూడా చేసిండ్రు. ఏం లేదు పాపకి, ఏం లేదు. అట్లా గడుస్తూనే ఉంది. హాస్పిటల్కి తిరుగుతున్నాం, కర్నూలు హాస్పిటల్కే పోతున్నాము. హాస్పిటల్లో వారం 10 రోజులు ఉంటాము, మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం రావడం జరుగుతానండి. అంటే పుట్టినప్పుడు పోతాను స్కూల్ కి. 6th కంప్లీట్ కాలే. ఎంతవరకు చదువుకుంది? 6th కూడా కంప్లీట్ కాలే. 5th వరకేనా? నా 6th లోనే పాపకి అట్లా జరిగింది. అంటే స్కూల్ బాగా చదివేది కూడా, తను ఇంటెలిజెంట్, ఏదైనా కూడా నాలెడ్జ్ కూడా బాగుండేది. చిన్నప్పుడు కూడా పిల్లలతో అందరితో, ఆడపిల్లల జోలికి ఎవరన్నా వచ్చినా కూడా అప్పుడు కూడా అప్పుడే అగ్రెసివ్ గానే ఉండేది. ఎవరిన అబ్బాయి లేదని అమ్మాయి లేదని అన్నా కూడా చిన్నప్పుడు అట్లే ఉండేది. ఇంకా అట్లా ఉండడంతో ఇంకా పాపకు 6 months చదివే టైంలోనే అమ్మ ఇట్లా జరిగింది. ఇక హెల్త్ బాగలేక ఇట్లా జరగడంతో హాస్పిటల్ తిరుగుతా వచ్చిన. హాస్పిటల్కి వచ్చి అయిపోయింది. ఈ అమ్మాయికి ఈ ఇది చెప్తుంది ఇంకా గత జన్మ నాకు అమ్మవారు ఏ వయసులో చెప్పింది? 9వ సంవత్సరంలోనే దీని గురించి నేను హాస్పిటల్ తిరగడం జరిగింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఏమన్నా బ్రెయిన్ కి ఇదైందా తెలియదు కదా మాకు కూడా. ఇంక ఇదే టెన్షన్ అయిపోయింది మాకు. అంటే మెంటలా, ఏమైనా బ్రెయిన్ కి ఏదైనా ప్రాబ్లం అయిందా అని మీరు అనుకున్నారు? అనుకున్నాం. అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, ఏంది గత జన్మ ఏంది ఇట్లా అనుకున్నారా? గత జన్మ గురించి నేను నాకు ఎప్పుడు అనుకోలే. అమ్మ రమ్మంటుంది, నేను గుడిలోకి పోవాలి, నేను అడవిలోకి పోవాలి, ఆ విగ్రహాలు ఏం తెలియదు. ఏడ అడవి ఉంది, ఏడికి పోవాలంటే మా అమ్మ తీసుకెళ్తానని నేను పోతా. అట్లా మనం అట్లా అనుకునేటోళ్ళం కాదు కదా సార్, కట్టేసుకునేటోళ్ళం మేము. అసలు డోర్లు లాక్ చేసుకునేది, నైట్ పూట్ల ఎవరో ఒకరు మేలుకుండేది, తాళతో కట్టేసుకునేటోళ్ళం. అట్లా కూడా సందర్భాలు జరిగినాయి. హాస్పిటల్లో కూడా తాళతో కట్టేసి పాపకు సెల్యూన్ పెట్టడం కూడా జరిగింది. అంత అయిపోయింది. ఇప్పుడు 9 సంవత్సరాల కింద చీఫ్ డాక్టర్ పాపను, అంటే 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ ఆయన, కర్నూలు హాస్పిటల్ కి, పెద్ద హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటలే. ఆయన పాపను కూర్చొని పాపను అబ్జర్వ్ చేసినాడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అనేది. ఒక డాక్టరు పాపను కొట్టాడు, అంటే ఇంజక్షన్ వేయించుకోకపోతే కొట్టిండు. పిచ్చ మెంటల్ అనేసరికి కొరికింది పాప. ఈ విషయం ఫస్ట్ లో కూడా నేను చెప్పా. డాక్టర్ని కొరికింది. కొరుకుతావా అని కొట్టేసరికి మంచం తగులుకొని పాప సోయలేదు, పడిపోయింది. కొట్టేసరికి మళ్ళీ ఇంకా చీఫ్ డాక్టర్ వచ్చిన తర్వాత, అంటే జరుగుతూనే ఉంది. చీఫ్ డాక్టరు నెలకు వచ్చేటోడు,
లేట్ అయిపోయింది రావడానికి. అట్లా లక్కీగా అప్పుడు మళ్ళీ పాపకు వేరే ఇంజక్షన్ వేయడం తోటి పెదాలు అనేది సైడ్కి వెళ్ళిపోయింది, మాటలు కొంచెం తడబడడం అట్లా జరిగింది. అట్లా జరిగింది వెమ్మడే అంటే డిశ్చార్జ్ వచ్చిన 3వ రోజుకి అట్లా జరిగింది. ఇక్కడ ఇంజక్షన్లు వాళ్ళు ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఏమైందంటే కంపెనీ మారేసరికి ఆ ఇంజక్షన్ వేయడం తోటి పాపకి అట్లయింది. అర్ధరాత్రప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని పోతే మళ్ళీ దానికి రిటర్న్ ఇంజక్షన్ వేరేది వేసిండ్రు. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ నేను ఇంకా కర్నూలుకి మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఆ సమయంలోనే చీఫ్ డాక్టర్ వచ్చిండు. ఇది ఏ ఇయర్ లో? ఇది 9 years లోనే 2014లో. 2014లో 9 సంవత్సరాలు అంతేనా? ఓకే అమ్మ, నీకు అప్పుడు సిమ్టమ్స్ ఎందుకు అన్ని రోజులకు లేని నువ్వు 9 years పడ్డ తర్వాతనే ఎందుకు వచ్చింది మీకు అట్లా? ఏమో అమ్మవారు పోసిన తర్వాత చిన్నగా అడవి మాత్రమే కనిపించేది. రమ్మని పిలిచే వాయిస్ వచ్చేది. ఫస్ట్ అయితే నాకు వాయిస్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అడవి కనిపించిన తర్వాత వాయిస్ రావాలి ఇక్కడికి పిలిచేవాళ్ళు అనమాట. ఎవరు పిలిచేవారు? అమ్మ నాన్న అని చెప్పారు మెల్లమెల్లగా. అప్పుడైతే నేను పట్టించుకోలేదు. భవిత, లాజికల్ మాటలు నా దగ్గర మాట్లాడదు. మీ అమ్మ ఎంత నీట్ గా చెప్పుకొచ్చింది అది చెప్పు అంతే, ఓకేనా? ఇక్కడికి రా పిలిచారనేవాళ్ళు. పిలిచాలని కాదు, ఇక్కడికి వచ్చి విగ్రహాలు తీయి పూజలు చెయ్యాలని చెప్పేసి ఒక వాయిస్ వచ్చి ఎవరని మీరు అడిగితే గనక అమ్మ నాన్న అని చెప్పారు. అమ్మ నాన్న అంటే ఎవరు మా? అంటే అప్పుడు గత జన్మలో ఫస్ట్ జన్మలో. ఓవర్ యాక్టింగ్ చేయకు. అమ్మ నాన్న అంటే ఎవరో తెలియదా నీకు? నువ్వు దేవుని బిడ్డవే కదా. అది చెప్పు. మళ్ళీ అమ్మ నాన్న ఎవరో ఇవో దొంగ తిరుగుడు మాటలు మాట్లాడకు నా దగ్గర. కరెక్ట్ గా చెప్పు. చెప్పేది ఏదంటే కరెక్ట్ గా చెప్పు. లేదన్నా నేను చెప్పలేను, నేను చెప్పేది అబద్ధాలు అంటే లేచి వెళ్ళిపోయి నుంచి క్లారిటీగా చెప్పు. అమ్మ నాయన ఎవరు నీకు? అమ్మ నాన్న ఎవరు? ఫస్ట్ జన్మలో నాగరాజు నాగరాణి. మరి అది చెప్పు. మళ్ళా అమ్మ నాన్న అంటున్నావు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు మీరెవరు నన్ను పిలవడానికి, నాకు అమ్మ ఉంది కదా అని చెప్పేసి అవన్నీ లైక్ తీసుకున్నా చిన్నప్పుడే 9 years అప్పుడే. తర్వాత వదిలేసాను. వస్తున్నా సరే అమ్మకు చెప్పేదాన్ని కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే నేను చేయలేదు. మమ్మీకి ఏంటంటే నీకు మైండ్ సెట్ కరెక్ట్ లేదన్న ఇంటెన్షన్ లాముంది. అవును అంతేనా? ఓకే. పిలిచారు. పిలిచిన తర్వాత ఏం జరిగింది? పిలిచిన తర్వాత వెళ్ళాలనిపించదు కానీ లైక్ తీసుకొని ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి వదిలేసాను. ఎన్ని వస్తున్నా సరే పట్టించుకోలేదు నేను. పట్టించుకోకుండా 18 years పడ్డప్పటి నుంచి అప్పుడు అలా కుబుసం లాగా స్కిన్ అలా రాలిపోయేదాన్ని. 9 years అంటే 9 years 14 years అప్పుడు నీకు పొట్టు రావడం స్టార్ట్ చేసింది కుబుసం లాగా వచ్చి. 18 పడ్డప్పటి నుంచి. 18 పడ్డప్పటి నుంచి. ఓకే. అంటే కనుక పొట్టు రాలిపోయేది. పాముకు వచ్చినట్టు క్లియర్ గా స్కిన్ ఏం రాలేదు, పొట్టు ఊడిపోయేది. అది సహజంగా చాలా మందికి ఒకటి తల్లిరా. ఓకే, నువ్వు చెప్పేది నిజం కావచ్చు. మేబీ బయట ఉండే డౌట్లు నేను అడుగుతున్నా, దీన్ని తప్పుగా పట్టుకోకు. నేను ప్రతిదీ గట్టిగా అడుగుతున్నట్టు నువ్వు వేరేలా తీసుకోవద్దు. ఇది ఇంపార్టెంట్. ఇది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ జనాలకి. ఇంకా దీన్ని నువ్వు ఎక్కువ పొడిగించాలన్న ఇంటెన్షన్ పెట్టుకుని అయితే ఇంటర్వ్యూలు ఇవ్వకు. ఒకటే చెప్తున్నా, 1 to finish. ఇంకా దీని తర్వాత నువ్వు ఇక ఎక్కువ ల్యాగ్ చేసేసి దీన్ని నువ్వు మరీ నెత్తి మీదకి వచ్చేదాకా చూసుకోక. ఇక దీన్ని జాగ్రత్త పడతావా, నువ్వేం చేస్తావు, నీ పర్సనల్ ఇష్యూ. ఓకే, పొట్టు అనేది సహజంగా నాకు కూడా అప్పుడప్పుడు ఏమైతే ఇప్పుడు ఏదైతే మీరు నాకు ఫోటోలు పంపించారో సేమ్ నా చర్మం కూడా అట్లనే ఉంది చూడతారు. ఓకేనా? ఇది అంటే చలికాలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లా సహజంగా వస్తుంది కదా. ఎవరన్నా మీ ఊర్లో ఇప్పుడు మీరు విలేజ్ లో ఉన్నారు కదా, అప్పుడు ఎవరన్నా పెద్దల్ని కన్సల్ట్ అవ్వడం జరిగిందా? అంటే హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. హాస్పిటల్ కాకుండా కొంచెము దేవుడు అవేం లేదు. చిన్నప్పుడు అయితే ఇలాంటి వాటి జోలికి అసలు వెళ్ళలేదు. 18 years పడ్డప్పుడు కూడా మేము వెళ్ళలేదు. జస్ట్ హాస్పిటల్ కి మాత్రమే తిరిగాం. సూపర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఏమైనా స్కిన్ ప్రాబ్లమా అని చెప్పేసి వెళ్తే గనుక ఏం లేదు, ఆయింట్మెంట్ ఇచ్చేవారు, పౌడర్ ఇచ్చేవారు, అది పూసుకో అమ్మా క్లియర్ అవుతుంది అని చెప్పారు. ఒకవేళ అది క్లియర్ అవ్వకపోతే రండి మళ్ళీ అన్నారు. వెళ్ళాను. అప్పుడు కూడా ఏం క్లియర్ అవ్వలేదు. ఇలా అవుతుంది డాక్టర్, ఇలా నాకు సోప్ పడినా సరే మంట పుడుతుంది, ఇలా అవుతుందని చెప్తే గనుక ఏం లేదమ్మా అని చెప్పారు. అప్పుడు మమ్మీ కూడా నేను సిస్టర్ ని తీసుకొని వెళ్ళాను. అవన్నీ చెప్పక నాకు మమ్మీ ఉంది వాళ్ళు నేను ఇప్పుడు నమ్మకపోతే నువ్వు చెప్పాలి మమ్మీ ఉందని. నేను నమ్ముతున్నాగా నువ్వు చెప్పేది. నువ్వు సాపిగా అమ్మ వచ్చేది, ఒకసారి అక్క వచ్చేది, పెద్దక్క వచ్చేది నాకు. ఓకే, ఇక్కడికి వద్దాము. 18 years పడ్డ తర్వాత ఇట్లా అన్నది అమ్మ వచ్చింది. ఏ అమ్మ పేరు ఏదో చెప్పిన ఇప్పుడు ఈమె కాదు, రండి అని పిలిచే వాయిస్ అది 9 years నుంచి కంటిన్యూగానే అవుతూనే ఉంది. నిన్ను అడవిలోకి రమ్మని అన్న అమ్మ నాగరాణి. నీ పేరు ఏంది అక్కడ? నాగవర్షిని. నీ హస్బెండ్ పేరేంది? నాగకార్తికేయ. ఓకే, నీకు గత జన్మలో మీ మమ్మీ డాడీ ఎవరైతే ఉన్నారన్నో వాళ్ళతోని నీ సంబంధాలు ఎట్లుండేది? నేను ఎలా చూసేవారు? మీ మమ్మీ డాడీకి ఎంతమంది అప్పుడు? ఒక్కరే. నువ్వు ఒక్కదానివే? ఒక్కదాన్నే బాగా చూసుకునే వాళ్ళు. ఓకే, నువ్వు ఒక్కదానివే. నువ్వు ఒక నాగం పామువా లేదంటే జర్రిపోతువా
లేదంటే అదేమంటారు అది చెట్టిక పాంవా, లేదంటే ఇంకో ఏదన్నా? వాస్తుకి ఐడియా ఉందా? నాకు అన్ని ఐడియాలు ఉన్నాయి తల్లి. దాంతో వంశం సంబంధించింది. ఓకే, ఇప్పుడు నాగదేవత అనేది ఎక్కడ వస్తుంది? నాగుంపాం అనే సంబంధించిన దేవత నాగదేవత వస్తుంది. నువ్వు వేరే పేరు చెప్పినావు ఇప్పుడు. ఓకే, అది కూడా నేను అడుగుతా. ఇక్కడ నువ్వు ఒక్కదానివే పుట్టింది. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మీ అమ్మ నాయన ఆల్రెడీ అంతకన్నా ముందు మీకు ఉండేనా? ఫ్యామిలీలు ఇవన్నీ ఉండేనా గత జన్మల? ఉండేవి. మీ పెద్ద నాన్న చిన్న వీళ్ళు ఏమైనా గుర్తున్నారా? అంతగా ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఓన్లీ ఒక్కటే, నేను ఎవరిని పెద్దగా కలిసేదాన్ని కాదు చిన్నప్పుడు కూడా. అప్పటి నుంచి కూడా ఇదే రోగం ఉందా నీకు? ఉంది. అప్పుడు కూడా అమ్మ శివుడు ధ్యానం తప్ప ఇంకొక ఆలోచన లేదు అప్పుడు కూడా. కాదు తల్లి, నువ్వు జ్ఞానంలో ఉన్నావు, నేను నమ్ముతున్నా. మీ డాడీ, మీ అక్క పూర్వకాలంలో మీ డాడీ మా పిన్నో చిన్నో లేదంటే ఇంకోటి ఉంటది కదా. ఇప్పుడు నీకు ఓన్లీ విగ్రహాలు పాతింది ఎంత స్ట్రాంగ్ గా గుర్తుందో, నీకు ఇవి కూడా గుర్తుండాలి కదా. గత జన్మలో ఏం జరిగింది, ఎట్ట జరిగింది, నీ మంచి చెడులు అనేది చెప్పాలి కదా. చెప్పాలి. ఏం జరిగింది నీకు అసలు? అప్పట్లో కనుక పుట్టిన తర్వాత వచ్చేసి నార్మల్ గానే ఉండేది. అప్పుడు ఒక ఏజ్ వచ్చేసరికి ఓన్లీ ధ్యానము, ఎక్కడ నేను వెళ్ళి అటెండ్ అయ్యేది. ఏం చదువుకున్నావు అప్పుడు? ఆ జన్మలో ఏం చదువుకున్నావు నువ్వు? చదువులేం లేవు అప్పుడు. చదువులేం లేవు. ఓకే, ఇది నేను ఇంకోటి చెప్తున్నా. దేవుళ్ళకు సంబంధించి ఎటకారంగా నేను మాట్లాడట్లేదు, మనుషులకు సంబంధించి మాత్రమే నేను ఎటకారంగా అడగాల్సి వస్తుంది. దేవుళ్ళు అంటే నాకు చాలా రెస్పెక్ట్. నేను సనాతన ధర్మాన్ని కావచ్చు దాన్ని కావచ్చు చాలా రెస్పెక్ట్ చేస్తా. చాలా మంది ఉన్నారు ఇట్లా. ఓకేనా? మీరెవ్వరూ తప్పుగా పట్టొద్దు. నేను దేవుణ్ణి క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ, నేను భవ్యాన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఓకేనా? నేను మీకు క్లారిటీ ఇచ్చిన. ఓకే, చెప్పమా. సారీ. అప్పుడు వచ్చేసి ఎక్కువ శివధ్యానం నాకు ఊహ వచ్చినప్పటి నుంచి దాంతోనే ఉండేదాన్ని, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మా పేరెంట్స్ వాళ్ళు. ఎన్నిసార్లు కొట్టిండు మీ డాడీ అప్పట్లో? నేను ఒకసారి కూడా కొట్టలేదు. మమ్మీ ఒకసారి కూడా కొట్టలేదు. ఒకసారి తిట్టలేదా? ఎందుకు నువ్వు అందరితో కలవవు అంటే గనక నాకు ఇష్టం లేదు, నాకు ఓన్లీ ధ్యానం ఒక్కటి. వాళ్ళు కూడా దేవుళ్ళే కదా అప్పుడు, స్పెషల్ కాదు కదా అక్కడ. నేను స్పెషల్ ఏం కాదు, వాళ్ళ కూతురు. మీ చిన్న నాన్న ఉండేవాడా? చిన్న నాన్న ఏం లేరు. పెద్ద నాన్న ఉండేవాడా? మీ 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 ఏదైతే నాగకులం అయితే ఏదైతే నువ్వు చెప్తున్నావో మీకు రిలేటెడ్ ఏ దేవుళ్ళు ఇంకా? ఆదిశేషుడు, వాసుకి, తక్షక, కాళియ, ఇది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు దాన్ని ట్రోల్ చేసుకోకు. ఓకే, మర్చిపోతుంది, దాన్ని వదిలే. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మీ 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 కులాలలో ఇప్పుడు శ్రీనివాస్ అనే ఏదైతే నాగకార్తిక ఏదైతే ఉన్నాడో బాబా, ఇప్పుడు బాబా ఇప్పుడు ఏదో గుళ్ళ పూజారు కదా ఆయన అప్పట్లో ఏం చేసేవాడు? అప్పట్లో ఏమో తెలియదు కానీ నాకు పెద్దగా అంటే ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత నాకు పరిచయం. అప్పుడు ముందంతా తెలియదు. ఏజ్ కి వచ్చినాక పెళ్లి చేస్తారు, చిన్న ఉన్నప్పుడు పెళ్లి చేయరు. అలా అని కాదు, చిన్నప్పుడు అడగట్లే. అంటే ఆయన ఇప్పుడు ఒకటి తల్లి, ఎవరికి జాతికి సంబంధించిన వాళ్ళకే ఇస్తారు. ఆయన ఏ జాతికి సంబంధించిన ఆయన? అంటే కట్లపామ, ఆదిశేషు వంశం. ఆదిశేషు వంశం. మీ వంశం? వాసుకి వంశం. ఎట్లా జరిగింది? మీ ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి? ఏం లేదు. అప్పట్లో లవ్ స్టోరీలు ఏమైనా ఉండేనా నీకు? లవ్ స్టోరీ అంటే ఏం లేదు. ఫస్ట్ అయితే కనుక ఒకసారి నేను ధ్యానంలో అప్పుడు కోనేరు ఉండేది, కోనేరులో స్నానం చేసేసి. ఎక్కడ ఇది? ఏ ఏరియాలో కోనేరు? నాగలోకంలో. నాగలోకంలో ఏ ఏరియా? ఏరియానా? పాతాళ లోకం. అక్కడ కోనేరు ఉండేది, కోనేరులో స్నానం చేసేసి శివుడికి పూజ చేసేవాళ్ళం. అప్పుడు పూజ చేసిన తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. వచ్చినప్పుడు చూసాడు. అదే మాకు ఫస్ట్ పరిచయం కూడా. తర్వాత చూసినప్పుడేమో చూసాడు, వెళ్ళిపోయాడు. అతను వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయాడు నార్మల్ గానే. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి చూసేవాడు. అంటే ఇప్పుడు ఒకటి బబిత, కొన్ని మాటలు వంకర తింకరగా ఉండొచ్చు, మేబీ వంకర తింకర కాదు, నిజాలు బయట పెట్టాలని నా ఆలోచన. నువ్వు ఆ టైంలో ఇట్లా పాక్కుంటే ఇట్లా పాములాగా వెళ్ళేదానివా? సగం మనిషి సగం పాము. సగం మనిషి సగం పాము. నేను చేసుకున్న ఆయనకి తను కూడా అంతే, సగం మనిషి సగం పాము. ఎట్లా నడిచేవాళ్ళు? పాకుతోనే. సగం పాము ఉంటుంది కదా, సగం హాఫ్ వరకే మనిషి. అవును, వాళ్ళు సముద్రంలో ఉంటది, సముద్రంలో ఉంటది. అట్లా అది ఉంటది, సగం పాము సగం మనిషి. నాగలోకంలో, భూలోకంలో కాదు అది, నాగలోకంలో. ఓకే, వచ్చాడు, పూజ చేసుకుని అలా వెళ్ళిపోయేటోడు. నేనేం పట్టించుకునేదాన్ని.
డైలీ కదా అప్పుడప్పుడు వచ్చేవాడు. నిన్ను చూడడానికి వచ్చేవాడా లేదంటే కామన్ గా ఆయన కూడా ఒక భక్తుడా? ఒక భక్తుల్లాగానే వచ్చి వెళ్ళేటోడు. మరి అతను అక్కడికి ఎందుకు వచ్చాడో అప్పుడు ఫస్ట్ నాకైతే తెలియదు. దేవుని కదా నీకెందుకు తెలియదు? నీకు లైన్ అయ్యానికి వచ్చిండా లేదంటే పెళ్లి లేదు, తను ఏదో వర్క్ మీదే ఇప్పుడు దైవాన్ని రక్షించుకోవడానికి వచ్చాడేమో. వచ్చినప్పుడు అలా చూసాడు. చూసిన తర్వాత ఏమో చెప్పాడు కానీ పట్టించుకోలేదు. నాకు పెళ్ళొద్దు, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను, కేవలం శివుడికి మాత్రమే పూజలు చేసుకొని ఒక భక్తురాలుగా ఉండాలనుకుంటున్నా అని చెప్పా. అప్పుడు కూడా ఏమనలేదు. తర్వాత వచ్చేసి మేము కోనేరులో స్నానం చేసేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కొన్ని దుష్టపాములు అని చెప్పేసి అప్పుడు అవి మా మీదకి దాడి చేయడానికి వస్తే అప్పుడు దాన్ని కాపాడాడు. కాపాడినప్పుడు నాన్న వాళ్ళకి పరిచయం చేస్తాడు, అంటే నాగరాజు నాగరాణి వాళ్ళకి పరిచయం చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి కనెక్టివిటీ అది చెప్పాను. వాళ్ళకి చెప్పాను ఇలా కాపాడాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడ ఉండేవాడు, మాతోనే కొద్ది రోజులు కలిసి ఉన్నారు. తర్వాత వచ్చేసి అంతకు ముందే నా కూతుర్ని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అప్పట్లో ఉంటారు కదా అన్నప్పుడు అలా చేసానికి ఎవరు ఓడించలేకపోవడంతో నాకు పెళ్లి వద్దు అని చెప్పాను. అప్పుడు కూడా ఏమనలేదు. తర్వాత తిన నన్ను గెలిపించాడు, అంటే నన్ను కాపాడాడని చెప్పేసి ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరు దేవి విషయంలో కాపాడి నిన్ను? నేను కోనేరు దగ్గర స్నానం చేస్తుంటే కనుక బయటకు వచ్చేసా. బయటకు వచ్చినప్పుడు కొన్ని పాములు అనేవి నా మీద దాడి చేయడానికి వచ్చాయి. దాడి చేసినప్పుడు అతను కాపాడాడు. ఇప్పుడు కొన్ని పాములు నీ మీదకి ఎందుకు దాడికి వచ్చినాయి అంటే నువ్వు బయటికి వెళ్ళేదానివి కాదు కదా, నీకు ఎవరితో శత్రుత్వం లేదు. ఏ జాతికి సంబంధించిన పాములు అవి? నువ్వు నాగం పాములు, నీ మీదకి వచ్చిన పాములు ఏ జాతికి సంబంధించి అంటే వాళ్ళ పేర్లు ఏంటి? పేర్లా? ఒక పాము వచ్చేసి దుష్టపాములు. దుష్టపాములు అంటే వాళ్ళకి పేర్లు ఉంటాయి కదా. తక్షక వంశం. తక్షక వంశం. వంశాలు అడగట్లే, నువ్వు డొంక తిరుగుడు మాటలు నా దగ్గర ఏస్టాల్ చేయకు, ఓకేనా? నేను క్లారిటీగా చెప్తున్నా. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆయన బయటపడి అంత వేస్ట్ ఫేక్ అవుతావు నువ్వు. నేనైతే నీకు క్లారిటీగా చెప్తున్నా. పాములకు సంబంధించి అమ్మ కొండ శిల్వలు ఉంటాయి, అవునా? షటిర్క పాము అని ఒకటి ఉంటది, పచ్చ ఉంటది, అవునా? జరిపోతులు ఉంటాయి. నీ మీదకి వచ్చిన ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే నువ్వు ఒక నావు పాము అనేది ఒక డిక్లరేషన్ ఇచ్చేసినావు, నేను అది నమ్ముతున్నా. నీ మీదకి వచ్చినది ఏంటో కూడా నీకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు నేనున్న తల్లి లావుగా ఉంటది అవన్నీ చెప్పకు నాకు. లావుగా ఉంటది, దొడ్డుగా ఉంటది, ముక్కొంకరు. పేరు చెప్పు, నువ్వు దేవతవిడా, నువ్వు గత జన్మల దేవతవి. పేర్లు చెప్తేనే నేను నమ్ముతా. నువ్వు జుజుబి డ్రామాలు అందరి దగ్గర చేసినా నా దగ్గర చెప్పకు. మరి చెప్పు క్లారిటీగా. తక్షక వంశం వంశాల గురించి నేను మాట్లాడట్లేదు. ఆ పాములంటే అందరికి ఐడియా ఉంటుంది కదా. నీకు ఐడియా లేదా? నాకుంది. మరి చెప్పు, మరి నీకు ఐడియా ఉంటే. చిన్నగా ఉంటది. అమ్మా తల్లిని దండం పెడతా తల్లి, నేను పేర్లు చెప్పు తల్లి. అంటే ఇప్పుడు నీకు శత్రువులు అనేది నీకు క్లారిటీ ఉంటది కదా తల్లి. ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఒక క్లారిటీ ఇస్తా బ్రదర్. వాళ్ళకి మాత్రం వచ్చేసి ఈడి వరకు ఏమో మనిషిలానే ఉంటది, ఇక్కడికి వచ్చేసి మాత్రం పాములా ఉంటది. అలాంటి వాళ్ళ పాములు. ఓకే, వచ్చిర్రు నీ మీదకి కొట్లాడడానికి వచ్చిర్రు. అవును. తర్వాత ఏం జరిగింది? అప్పుడు కాపాడాడు. కాపాడిన తర్వాత నేను ఫాదర్ కి అండ కాపాడంగానే మనసు పడ్డావా? లేదు పడలేదు. కాపాడని చెప్పేసి నేను మమ్మీ నాన్నకి చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు అక్కడ కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాత వచ్చేసి మా నాన్న అక్కడ కాపాడాడు అని చెప్పేసి పెళ్లి వస్తామని మా నాన్న తీసుకొచ్చాడు. అక్కడ నేను కూడా తీసుకురాలేదు. ఎవరిని? అతన్ని. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ నేనేమి నాకు ఎవరైతే కార్తికేయ ఉన్నాడో ఎలా ఉండేవాడు అప్పుడు? సేమ్ ఇప్పుడు ఎట్లుండే అట్లానే ఉండేవాడా? నువ్వు ఎట్లుండేదానివి? అమ్మ నువ్వు దయ్యాను అని నేను అనట్లా, బానే ఉండేదానివి. ఇప్పుడు భవిత లాగానే ఉండేదానివా లేదంటే ఇదే రూపం? మరి నీకేమో ఇదే రూపం ఇచ్చిండు, నీ మొగనికి ఎందుకు మార్చిండు? నీ హస్బెండ్, నీ అప్పటి హస్బెండ్ కి ఆయన ఎట్లుండేవాడు? ఇప్పుడు ఉన్నట్టే తెల్లగడ్డము? లేదు, అప్పుడు వేరే రూపం. ఇవే ఓవర్ యాక్టింగ్ మాటలు ఉండేదా అప్పుడు కూడా మీ ఆయనకి? ఏం లేదు, సాఫ్ట్ గా. అప్పుడు దేవుడు కాబట్టి కూల్ గా ఉండేటోడు. ఓకే సరే, పెళ్లి అయింది. ఎన్ని ముళ్ళు వేసింది మెడల? 3 ముళ్ళు వేసిండు. ఓకే, తర్వాత ఏం జరిగింది? పెళ్ళైన తర్వాత నార్మల్ గానే ఉండేది. అది సడన్ గా ఒక దాని కోసం అని చెప్పేసి మేము. ఎన్ని రోజులు పెళ్ళైనాక? ఎన్ని రోజులు? ఒక 1 ఇయర్. 1 ఇయర్ దాకా మీ ఇద్దరి మధ్యలో సంధి భాషణ? మొగుడు పిల్లలు అన్నప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచిగానే ఉంటుంది. 1 ఇయర్ లా తల్లి చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఎట్లా ఉండేవాళ్ళు? ఏ సందర్భాలలో నీ కోపం వచ్చేది, ఆయనకి నీకు గొడవ అయ్యేది? గొడవ అయ్యేది మాత్రం ఒక విషయంలో. అప్పుడప్పుడు వచ్చేసి గొడవ పడ్డబడి నా విషయంలో. ఏ విషయంలో అంటే నువ్వు వేరే నామభావం చూస్తున్నావనా? అలా అని కాదు, నేను కొన్ని డబ్బులు లేవనా? డబ్బులని కాదు, కొన్ని విషయాలలో అంటే కనుక నేను కొన్ని విషయాలనే చెప్పను.
ఒక్కొక్కసారి మాట్లాడేదాన్ని కాదు. మాట్లాడబోయేసరికి అప్పుడప్పుడు కోపం వచ్చేది. అప్పుడు అతను కూడా మాట్లాడుకోకుండా కొద్ది రోజులు గ్యాప్ వచ్చేది. అలా అని చెప్పేసి గొడవలు. ఓకే, నీకు పెళ్ళైంది కదా, మీ డాడీ అంటే అప్పట్లో మీ డాడీ ఏం కట్నం పెట్టాడు మీకు? అరే కట్నాలు ఇస్తారు కదా, మీ ఆయనకి ఏమి ఇచ్చిండు అప్పట్లో మీ డాడీ? ఆ రాజ్యాన్ని ఇచ్చేసాడు. ఏ రాజ్యం అది? నాగలోకంలో. అంటే తిన తర్వాత వచ్చేసి తను ఇంకా రాజు. తిన తర్వాత తన రాజు. ఓకే, నేను నమ్ముతున్నా. రాజు అయిన తర్వాత మీరే ఒక గొప్ప శక్తిమంతులు, అవునా? మిమ్మల్ని చంపే శక్తి ఎవరు చంపారు మిమ్మల్ని? దుష్టపాములు. అంటే మీరు మాత్రం దేవుళ్ళు కాదు, మిమ్మల్ని చంపే శక్తి ఇంకొకరికి ఉంది అంటే మీరు దేవతలదే కాదు. అలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకోకూడదు? ఓకే సరే, వద్దాం అక్కడికి కూడా వద్దాం. సరే పెళ్ళయింది, మీ ఇద్దరు, నువ్వు మాట్లాడకపోయేదానివి, ఇప్పట్లేకన్నా ఓవర్ యాక్టింగ్ చేసేదానివి, చేయగానే ఆయన కోపం వచ్చేది. కొట్టిండే ఎప్పుడన్నా? అంటుంటివా? లేదు, అలా ఏమనకపోయేదాన్ని. మాట్లాడైతే ఉండవు, మాటలు ఉండవు. ఎన్ని రోజులు మాట్లాడకపోతుంటే ఆయనతో? ఒక 10 days. తర్వాత సారీ చెప్పేంత వరకు. ఓహో, మీకు ఆ కాలంలో సారీలు కూడా ఉన్నాయా? క్షమాపణ అంటారు కదా. మరి ఇప్పుడు సారీ అని నేనన్నానా? లేదు, నేనన్నా. ఇప్పుడు నేను ఇలా ట్రైనింగ్ సరిగ్గా ఇస్తలేనట్టున్నారు. ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు బ్రదర్? ఏమో భవిత, ఏదో తేడా కొడుతుంది భవిత. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది బ్రదర్. అంటే నేను ఏం చెప్తున్నా, నీకు డిక్లరేషన్ అయ్యేదాకా నేను క్వశ్చన్ చేయడం వరకే, నా జాబ్ నేను చేస్తే అంతవరకే. నిన్ను ఈ వీడియో తీసుకెళ్లి బయటకు వెళ్ళి నేను బ్యాట్ చేయలేను. నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. నేను మీడియా ముందు రికార్డ్ అవుతుంటే చెప్తున్నా, నేను నీది ఏది డిక్లరేషన్ తెలియకుండా నిన్ను అస్సలు బ్యాట్ చేయను. గుర్తుపెట్టుకో. నిజంగానే భవిత నిజం అంటే మాత్రం భవితకు నేను చాలా సహకరిస్తా. అన్ని ఒక 2-3 ఛానల్ తెచ్చే బాధ్యత కూడా నాదే. గుర్తుపెట్టుకో. తప్పు చేసే దాంట్లో ఇప్పుడు 100% మీడియా ఛానల్స్ కూడా నేను ఒకటి డౌట్ ని ఎంతైతే డిక్లరేషన్ చేస్తున్నారో భవిత రియల్ అయితే కూడా భవిత నెత్తి మీద పెట్టుకుంటాయి మీడియా ఛానల్. గుర్తుపెట్టుకో ఇది, ఓకేనా? ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరు, కొంతమంది ఎవరన్నా ఏదైనా ఎలిగేషన్ చేయొచ్చు తప్ప. ఓకే, తర్వాత పెళ్ళయింది, ఏం రాసిచ్చిండు? రాజాన్ని రాసిచ్చేసిండు, ఎందుకంటే ఒకటే కూతురు కాబట్టి. ఓకే, మీ మమ్మీ నిన్ను ఏమని పిలిచేది? కాటరా నేను పిలిచేదా? లేదు, వర్షిని. ఆయనని మీ డాడీ ఏమని పిలిచేవాడు? మీ ఆయనని కార్తికేయ. ఓకే, నిన్ను మీ డాడీ ఏమని పిలిచేవాడు? ముద్దు పేర్లు ఏమైనా పెట్టిండి అప్పట్లో? సారీ ఇట్లాంటివి ఏమన్నా? అదేం లేదు, వర్షిని పిలిచేవాళ్ళు. ఏమని? వర్షిని, అప్పుడప్పుడు దేవి. ఓకే, నీకు ఈ సందర్భంలో ఇదంతా జరిగే టైంలో నీకు ఎవరు లైన్ వేయలేదా? ఆ టైంలో వేసా, నేను పట్టించుకోలేదు. ఏ పాములు వేసేటి నీకు లైను? అన్ని రకాల సంబంధించినవి. ఓకే, ఇప్పుడున్నట్టే అందంగా ఉండేదాన్ని అప్పట్లో కూడా? ఇంకా బాగుండేదానివా? బాగుండేదాన్ని. ఓకే ఓకే తల్లి. ఓకే, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. 1 year తర్వాత మంచిగానే ఉన్నారు. ఏ సందర్భంలో మీరు కొట్టుకునేదాకా ఏం రాలేదు? నాగ కార్తికేయ మెంటాలిటీ ఏంది చెప్పు నాకు. అప్పుడు బానే ఉండేది. అంటే కనుక ఇప్పుడు ఏమైనా రోగం వచ్చిందా? ఇప్పుడు కూడా బానే ఉండదు కదా? ఇప్పుడేమి అలా ఏం కాదు, మాటలు ఏం లేవు ఇప్పుడు మాకైతే కనుక. ఇప్పుడు గురించి నేను అడగట్లా, అప్పుడు గురించి తల్లి. అప్పట్లో మెంటాలిటీ ఎలా ఉండేది? జాలి ఉండేది, ఒకరి మీద కోపం ఉండేది కానీ మరి ఒక్కరిని ఏమని అంతేం లేదు. గుడ్ క్యారెక్టర్. ఇప్పుడు ఉన్నట్టే ఉన్నాడు, ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాడు కదా. పండ్లు వంచాడంట, పూలు వంచాడంట, ఉండి లేదంట గుడిలో, ఇంగ్లీషియన్ లేపిస్తాడు. ఇంకేమైనా చేస్తాడా? ఎవరికైనా పిల్లలు అయితే లేరంటే చూస్తాడా? అవి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు? లేదు, నేను మాట్లాడాను. ఎందుకు? నేను మాట్లాడాను. ఓకే, అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత మిమ్మల్ని చంపడం ఎట్లా జరిగింది తల్లి? మేము శివలింగాన్ని అక్కడ ఉందని చెప్పాను కదా, ఆ శివలింగానికి 2 కొండలు ఉండేవి. 2 కొండలతో అభిషేకం చేసేటప్పుడు దేవుడికి సంబంధించిన ఒక వస్తువు కోసం అనేది మమ్మల్ని ఇయ్యమంటే మేము ఇయ్యమన్నందుకు ఆ రోజు మమ్మల్ని చంపడం. మీరు భక్తులే కదా, శివయ్యకి భక్తులేనా? అవును. మరి మిమ్మల్ని శివయ్య ఎందుకు కాపాడలేదు అనుకుంటున్నావు? అదే అక్కడ జరగాలనుంది, జరిగిపోయింది. జరగాలనుంది. ఆ అంశము అంటే ఏదైతే వంశం ఉందో మీ అమ్మ నాయనకి ఒకటే బిడ్డవి, నీతో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక అవును, అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పుట్టిర్రా? ఎప్పుడేమో ఎవరు పుట్టిండో నాకు తెలియదు. నేను తెలియాలి కదా, అన్ని తెలియాలి కదా నీకు. ఒక్కటే కూతుర్ని. కా తల్లి, నువ్వు అనేది కరెక్టే. ఇప్పుడు ఇప్పటికీ కొలుస్తున్నారు దేవుళ్ళు. అవును, నాగదేవతని వాళ్ళని కొలుస్తున్నారు. ఎవరు లేరు. నేను చనిపోయిన తర్వాత ఎందుకు కొలుస్తున్నారు? వరాలు ఎట్లా ఇస్తున్నారు అంటావు? దేవుని మొక్కుతారో వాళ్ళకి కోరిక నెరవేర్తే. కాదు తల్లి, ఇప్పుడు నేనేమంటున్నా, నేను ఒక మానవుని, నాకు గత జన్మలు లేవు, ఓకేనా? నీకు గత జన్మ ఉంది కాబట్టి నీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి తెలియాలి.
ఇప్పుడు నేను ఏంది, నా మనస్తత్వం ఏంది కూడా నీ దగ్గర ఆ శక్తి ఉండాలి. ఓకేనా? తింపి తింపి పాడిందే పాడారా పాస్పన్ల దాసరా అన్నట్టు చుట్టూ దింపుకొని వస్తున్నావు, విగ్రహాల కాడికి వస్తున్నావు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కటి అంటే విగ్రహాలు పెట్టింది సంపింది నీకు గుర్తుంది, కానీ దాని తర్వాత కావచ్చు, ఇప్పుడు నేను అడిగినా కాబట్టి ఉంది పెళ్ళయింది ఒకటే, మీరు చనిపోయారు ఆల్రెడీ. నాగదేవతలనే చనిపోయింది నీ దృష్టిలో, అదే కదా మీరే అంటారు కదా చనిపోయినామని. మీ తర్వాత మీకు పిల్లలు లేరు, పిల్లలు కనాలన్న ఆలోచన రాలేదా అంటే మీరు ఇంకా టైం ఉంది కదా అన్న ఆలోచనలు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఇది? అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కదా, అనుకోలేదు. కొద్ది రోజుల నుంచి ఫాలో అయ్యేవాళ్ళు, ఫాలో అయినప్పుడు ఏంటి వీళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వెళ్ళి అభిషేకాలు చేస్తే అసలు ఏంటి అంటే ఒక కాంతి వల్ల అది ఏంటని చూడడానికి. మీరు సత్యమైన భక్తులే కదా శివుడికి. మిమ్మల్ని దేవుడు ఎందుకు అంటే శివుడు ఎందుకు కరుణించలే అంటే మీ శక్తి అనేది అప్పుడు వాళ్ళ ముందు జీరో అయింది అనుకో, మీరు సత్యమైన భక్తులే కదా. తల్లి నేను ఒక మాట చెప్తా తల్లి, ఏదైనా సినిమా చూసినావా? పోనీ అంటే సినిమా చూసినావా మీన్స్ ఎన్లైనా ఉందా ఈ స్టోరీ? లేదు. అంటే ఈ కథ వెళ్ళడానికి ఎన్ని రోజులు టైం పట్టింది నీకు? కథ ఏం అల్లలేదు నాకు, 9 years నుంచి ఇవన్నీ గుర్తుకొచ్చాయి, కానీ కొన్ని మాత్రం అమ్మకు చెప్తూ వచ్చాను. తల్లి నేను ఒక మాట చెప్తా, నిన్ను అన్నది కాబట్టి మీ అమ్మ నీ బాధ తట్టుకోలేకనో, నువ్వు పిచ్చిదానివైనా నీ కాలున్నా లేకపోయినా కన్నుళ్ళకి మన పిల్ల అని ఒక ఉంటుంది, కాకి పిల్ల కాకి ఉందని ఊరికే అనరు. ఇప్పుడు ఈ విషయంలో నువ్వు మూర్ఖురాలువా లేదంటే మీ అమ్మ మూర్ఖురాలా? నువ్వే డిసైడ్ చేయి. నేను అన్నా మాటగా మా అమ్మ మూర్ఖురాలు కాదు, నువ్వే మూర్ఖురాలువి. నేను అలాగే అనుకుంటున్నప్పుడైతే ఒప్పుకుంటున్నావు కదా. ఓకే తల్లి, ఇప్పుడు నాగులకు సంబంధించిన వాళ్ళందరూ చనిపోయారు. లేదు నువ్వే కదా ఇప్పుడు చనిపోయాను. నేను చనిపోయాను. ఇప్పుడు మీ మమ్మీ డాడీ తర్వాత నువ్వే? లేదు అప్పుడు బతికే ఉన్నా, నేను చనిపోయే ముందు కూడా బతికే ఉన్నారు, కానీ మీకైతే పిల్లలు కాలేదు. అవును, 1 year అనేది మీరు క్యాజువల్ గా ఉన్నారు, పిల్లలు అవ్వలేదు మీకు. అంటే మీ తర్వాత ఒక సంతానం నడిపిస్తుంది అనడానికి అడుగుతున్నాను ఈ విషయాన్ని. మీతోనే హెండ్ అయిపోయిందని చెప్తున్నాను. నువ్వే నాగులకు సంబంధించిన నాగదేవతకు సంబంధించింది ఓన్లీ నీ భవితతోనే క్లోజ్ అయిపోయింది అంటున్నావు. అవును కదా, వచ్చేసారు చంపేసారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరగలేదు. తర్వాత నువ్వు మూర్ఖురాలు అనేసి దేవుడు ఏం చేసిందంటే ఇప్పుడు మీ అమ్మ కడుపులో వేసేసిండు. ఎవరైతే ఇప్పుడున్న ప్రజెంట్ మమ్మీ, ఆ మమ్మీ కాదు నేను అనేది, ఈమె కడుపులో వేసిన తర్వాత స్టార్టింగ్ బాగానే ఉన్నావు, మీ అమ్మ కూడా ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? నువ్వు మళ్ళీ దేవతగానే పుట్టాలి కానీ మళ్ళీ మానవ రూపంలో ఎందుకు పుట్టినావు? నువ్వు పాపివా షాపివా? రెండు కాదు. నువ్వు ఇప్పటిదాకా మూర్ఖురాలని ఒప్పుకున్నావు కదా తల్లి. ఇవన్నీ రావడము నాదే తప్పు అనిపించింది. ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ అంకుల్ని బ్లేమ్ చేస్తారు, మా అమ్మని బ్లేమ్ చేస్తారు. ఒకవేళ నాకు ఈ గతం అనేది గుర్తు చేస్తారు కాదు, బ్లేమ్ చేస్తున్నావు. నేనే చేస్తున్నా అనుకుంటున్నా. భవిత ఒకటి తల్లి, నువ్వు నా చెల్లెలు అంటదని ఒకటే గుర్తుపెట్టుకో. నాకు ఆడపిల్లలు అంటే చాలా రెస్పెక్ట్, కానీ నా తోడబుట్టిన చెల్లెని కూడా యాక్సెప్ట్ చేయలేను కొన్ని విషయాలలో. ఒకటే గుర్తుపెట్టుకో. డ్రామాలు ఆడు కానీ నువ్వు కథలు చెప్పకు. నా కథలు చెప్పట్లేదు, దీంట్లో ఒకటి కథ లేదు. ఓకేనా? నువ్వు చెప్పే దాంట్లో నువ్వే ఆలోచించుకో తల్లి. నువ్వు ఎవరికైనా చెప్పు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నిన్ను ఫేక్ అనట్లేదు, కానీ నువ్వు చెప్పే మాటలు నే చూడు అంతన పొంతన లేకుంటున్నాయి మాటలు. ఓకేనా? సరే, నువ్వు వచ్చినావు భూమి మీదకి వచ్చినాక 18 సంవత్సరాలకు నీకు ఇదంతా ప్రాబ్లం అయింది. తర్వాత హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు తల్లి? హైదరాబాద్కి 9 years అప్పుడే వచ్చాము, ముందు రాలేదు. 9 years అప్పుడే వచ్చాము. అంటే ఇంకా హెల్త్ పరంగా చూసుకోవడానికి మమ్మీ హాస్పిటల్ తిప్పడానికి ఇక్కడికి వచ్చింది. ఓకే, మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది లాంగ్ ఉండి కాబట్టి మీకు ఓకే వచ్చారు, ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అలా ఇబ్బంది అవుతుందని రాలేదు. ఊర్లో నలుగురు రకాలుగా. ఓకే తల్లి, నేను మమ్మీ దగ్గరికి వెళ్తా. ఓకే తల్లి, హైదరాబాద్కి ఎందుకు రావాలనుకున్నారు తల్లి? రావడానికి గల కారణాలు ఏంది? అంత చిన్న పిల్లల్ని తీసుకొని అంత చిన్నపిల్లని తీసుకొని అంటే ఊర్లో అందరూ ఆయన వాళ్ళు కావచ్చు, పక్కన వాళ్ళు ఎవరైనా సరే పల్లెటూరులో ఎలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక రకం మాటలు మాట్లాడతారు. నువ్వు ఏడ పుట్టినావు తల్లి? నేను పల్లెటూరులోనే పుట్టినా. పల్లెటూరులో పుట్టిన వాటి నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే, ఇప్పుడు ఆలోచన విధానం కూడా నేను పల్లెటూరులో పుట్టినా, పల్లెటూరు పద్ధతులు కావచ్చు అవి కావచ్చు నాకు పుష్కలంగా తెలుసు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి కొంతమంది పిల్లలకు తెలియదేమో, ఒకప్పుడు ఎడ్ల నాగలతో దున్నేటోళ్ళం. అవును, అర్థమైందా? నేను చిన్నగా ఉన్నప్పుడే నేను నాగలైట్ లేక ముందుకే నేను నాగలు దున్నాను. ఇక నాకు ఇప్పటికి గీత ఉంటుంది చూడు, ఈడ నాగలి అది కర్రు ఉంటది కదా, కర్రు కోసుకొని. అర్థమైంది తల్లి? అర్థమైంది. ఓకే తల్లి, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు తల్లి? ఇక్కడికి వద్దాం ఈ సబ్జెక్ట్ కాదు. 10th వరకు చదువుకున్నావు. ఓకే, 10th చదివిన తర్వాత మ్యారేజ్ అయింది. ఓకే, నీకు నాలెడ్జ్ ఉంది అప్పటికి? ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా. ఓకేనా? స్టడీ అయితే చదువుకున్నావు కదా? స్టడీ చదువుకున్నావు. హైదరాబాద్కి ఎందుకు వచ్చామంటే కనుక అక్కడ చీఫ్ డాక్టర్ ఒక్కటే చెప్పాడు. ఏం చెప్పాడు? పాప 1/2 hour పైన
కూర్చొని పాపని ఎట్లా మాట్లాడుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేసినాడు. మొత్తము చీఫ్ డాక్టర్ తో పాటు ట్రైనింగ్ డాక్టర్లు మామూలు మిగతా డాక్టర్లు అందరు కలిపి ఒక 50-60 మంది డాక్టర్స్ అంతా ఉన్నారు ఆ రోజు. వచ్చినప్పుడు పాప ఎందుకు హైదరాబాద్ కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లా పాప బెడ్ మీద కూర్చొని ఉంటే అందరినీ చూసుకుంటా వచ్చి, జనరల్ వార్డ్ అది, అందరిని చూసుకుంటా వచ్చి పాప ఏంటి సబ్జెక్ట్ అనేసి ముందు ఆల్రెడీ ఆయన తెలుసు పాప ఇలా మాట్లాడుతుందని. పాప దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. పాప దగ్గరకు డాక్టర్ గారు వచ్చి కూర్చున్నాడు. ఏంది పాప రిపోర్ట్లలో ఏమి లేదు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఏ దాంతో కూడా అన్ని నార్మల్ అని వస్తున్నాయి, ఎందుకు మెడిసిన్ వాడాలి, అందరికి క్యూర్ అవుతుంది, పాపకి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి ఒక 45 minutes కూర్చున్నాడు. పాప దగ్గరనే కూర్చున్నాడు. ఎవరైతే పాపను కొట్టిండో అతను కూడా వచ్చినాడు. అతను పంపించేసే అని గట్టిగా వచ్చింది. ఎందుకమ్మా అంటే గనక నన్ను కొట్టిండు సార్ అనింది. ఎందుకు కొట్టినావు, చిన్నపిల్లని అలా కొట్టచ్చా అని చీఫ్ డాక్టర్ ఆయన అంటే నన్ను కొరికింది సార్ అంటే, ఎందుకు కొరుకుతుంది, మీరు ఏ కారణం లేదు, చిన్నపిల్లలు కదా, ట్రీటింగ్ అనేది కరెక్ట్ లేనప్పుడే కదా అగ్రెసివ్ అయ్యేది చిన్నపిల్లలు కాబట్టి దానివల్ల మీరు ఎందుకు ఇట్లా కొరికింది, మీకు కారణం లేకుండా అయితే ఏం కొరకదు కదా. ఓకే, అది వదిలే అమ్మా, హైదరాబాద్ వచ్చిన సబ్జెక్ట్ చెప్పు. ఇక కొరుకుడు డాక్టర్ చెప్పింది ఇక్కడికి హైదరాబాద్ వెళ్ళమ్మా, ఇక్కడ కాదని చెప్పిండు. కాదని కాదు, ఆయన వాతావరణం చేంజ్ అయితే కనుక పాపలో ప్రవర్తన మారొచ్చేమో. ఎందుకంటే కనుక జనాలు ఇప్పుడు పల్లెటూరులో ఒక రకము, టౌన్ లో అయినా కూడా పాప గురించి తెలిసిన వాళ్ళందరూ పిచ్చిది మెంటల్ది ఇట్లా మాట్లాడితే కనుక పిల్లలు, చిన్నపిల్లల మైండ్ ఇంకా ఇది కావచ్చు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాతావరణం చేంజ్ అయినా తెలియనోళ్ళు అంటే చుట్టాలు ఎవరికి పాప గురించి తెలవనల్ ప్లేస్లకు తీసుకెళ్ళు అంటే నేను ఇంకా పాపను తీసుకొని హైదరాబాద్కు రావడం జరిగింది. ఒక్కదాని వచ్చినావు, మీ ఆయన మీరు అందరు కలిసి వచ్చాం, అందరు వచ్చారు, ఫ్యామిలీతోనే వచ్చాం. ఓకే, అక్కడ మీకు ఎలాంటి మాటలు అనేవాళ్ళమ్మా ఊర్లో అంటే ఇంకా పాపను పిచ్చిది, ఎందుకు రేపు ఆడపిల్ల ఇట్లా ఉన్నా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అడవి అంటది, పొవ్వాలంటది, మా అమ్మ అంటది, మా నాన్న అంటది, ఏంది ఇది, రేపు వయసు వచ్చే కొద్దీ ఇట్లా మాట్లాడుతుంటే కనుక పరువు పోతుంది, ఇంజక్షన్ వేసి చంపేయమన్నారు. నా 3 బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్నా. ఊరు వాళ్ళు అన్నారా? మా ఇంట్లో వాళ్ళే అన్నారు. మా ఇంట్లో వాళ్ళే అన్నారు చంపేయండి, ఆడపిల్లలు, ఆడపిల్ల కదా రేపు పెద్ద అయినా కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది, మిగతా 2 పిల్లలు ఉండరు కదా అనే రకంగా మాటలు వచ్చినాయి. ఇంకా నాకు మనసు ఇరిగిపోయింది, ఉండొద్దు, చావైనా బ్రతికైనా పాపకి వెళ్ళన్నా కానీ మామూలు చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చేసిన. నేను కన్నా కాబట్టి ఇక మంచి చెడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత నీదే. కనీసము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా పాపని ఇట్లా ఉందని మా హస్బెండ్ అన్న కొడుకు కోడలు 2 డాక్టర్లు. అవునా? ఓకే. ఈ రోజు చెప్తున్నా, ఇది ఫస్ట్ టైం కూడా చెప్పాను నేను. చూసి అంటే మా బావ కొడుకు వచ్చేసి డాక్టర్ కాబట్టి చిన్నపిల్లల స్పెషలిస్ట్, బెంగళూరులో చేసేటోడు. ఏమన్నా అంటే పిన్ని కర్నూలుకి వెళ్ళు, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళు అన్నాడు. ఆ అబ్బాయి పేరు తిరుపతి, డాక్టర్ అబ్బాయి పేరే తిరుపతి, కర్నూలు హాస్పిటల్లో జాబ్ చేసేటోడు డాక్టర్. ఫోన్ నెంబర్ ఇచ్చినాడు, వెళ్ళి కలిసాము, పరిస్థితి చెప్పాం. అబ్బాయి మంచిగానే చూసుకున్నాడు, పాప గురించి ప్రతిదీ అబ్జర్వ్ చేయడము, చూడడము. పాపతో ఇవన్నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత 2-3 గంటలు వాళ్ళు చీఫ్ డాక్టర్ క్లాస్ తీసుకున్నారంట. పాపది ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటి అని చెప్పేసి పాపను డిశ్చార్జ్ చేసేయనని డిశ్చార్జ్ చేశారు. నాతోనే చెప్పాడు డాక్టర్. అమ్మ అంటే ఆ పాపను డాక్టర్తో కూడా ఒకటే ఇదే చెప్పేది, నాకు మా అమ్మ ఉంది పక్కన, నమస్కారం పెట్టానండి. ఎవరికి నమస్కారం పెట్టాలా, అమ్మక కదా అని. నాకు కాదు, మా అమ్మ నా పక్కన కూర్చొని ఉందండి. మీ అమ్మ ఎవరు పక్కన కూర్చొని నాకు దేవతానండి అంటే డాక్టర్ కూడా షాక్ అయినాడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతుందని. కూర్చున్నాడు, అన్ని చూపించాను సార్. ఏమి లేదు, ఎంఆర్ఐ స్కానింగ్ గా మొత్తం నా దగ్గర రిపోర్ట్లు కొన్ని అయితే తగలబెట్టేసిన కూడా. ఎందుకు ఏం లేనప్పుడు లక్షలు పోస్తున్నా. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడేది, పాపను ఎక్కువ బయటికి అంటే నేను ఉంటేనే తీసుకెళ్తాం, మామూలుగా ఒక్కదాన్ని బయటికి పంపించడం కూడా కాదు. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా పాప టక్కున ఇట్లా మాటన్నా కూడా తప్పుగా అనుకోకూడదు. ఇక్కడికి వచ్చాము పాపను ఇట్లా అనుకోకుండా తనలో మార్పు రావాలని చెప్పేసి ఎవరికి ఇక్కడ చెప్పుకోకుండా హాస్పిటల్కి చూపించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం
జరుగుతూ వచ్చింది. 2023లో కూడా పాపకు నడవలేని పరిస్థితిలో ఉంటే కనుక వెన్నపూస నీరు తీసి టెస్ట్ కూడా చేయించాం. ఏం లేదన్న, డాక్టర్ ఒకటే అనింది. ఏమనింది, లేడీ డాక్టరే, అమ్మాయి చదువుకోవడానికి డుమ్మాలు కొట్టడానికి నాటకాలు ఆడుతుంది అనింది డాక్టర్. హైదరాబాద్ లోనే చదవలేదు. అంటే డాక్టర్, చీఫ్ డాక్టర్ ఏమన్నాడు అంటే కనుక అమ్మాయి కొంచెం చేంజ్ అయిన తర్వాత, బాగున్న తర్వాత బుక్ ఇవ్వండి, తను చదివేటప్పుడు కనుక బాగుంది, హెడ్ఏక్ రాకోకుండా, తనకి ఏదో ఇప్పుడు మాట అనేది మాట్లాడుకోకుండా ఉంటే కనుక కంటిన్యూ చేయండి చదువు, కానీ బలవంతం చేయొద్దన్న డాక్టర్. ఓకే, మెంటల్ కండిషన్ అంటే ఏదైనా ఇంకా ఎఫెక్ట్ కాగలన్న ఇంటెన్షన్ తో చెప్పిండు డాక్టర్. అంటే ఇట్లా మాట్లాడుతుందేమో, మళ్ళీ విజువల్స్ మళ్ళీ ఇట్లా వస్తాయేమో, మీరు బలవంతం పెట్టద్దు చదువు విషయంలో. అన్ని డాక్టర్ ఉండి పాప చదివేది కానీ రాయడం షార్ట్ కట్ లో చెప్పమ్మా, గంటలు గంటలు అవుతుంది. ఇది మళ్ళా మరి ఎవరు సౌందర్య లెక్క అవుతుంది మరి, పాటలు షార్ట్ కట్ లో చెప్పు. అంటే ఎక్కువ ల్యాగ్ వద్దు, అంటే సబ్జెక్ట్ చెప్పు, సబ్జెక్ట్ జనాలకు అర్థం కావాలి, నీ కష్టాలు కూడా అర్థం కావాలి. ఇక్కడ ఒకటే ఫేక్ అనేది ఒకటే క్లారిటీ ఇవ్వాలనేది ఇంటెన్షన్ కాదు. ఓకే, తీసుకురావడం ఇది దీనికే కారణం. ఎందుకు హైదరాబాద్కి వచ్చిరు తల్లి? వచ్చినాక పాపను హాస్పిటల్ తీసుకుంటున్నా, ఇంట్లో చూసుకుని నా పని అనేది నేను చూసుకుంటున్నా ఉంటున్నా, కానీ 18 సంవత్సరాలు వచ్చినా ఇట్లా జరగడం జరిగింది. నేను అప్పుడు కూడా నేను సరిగా పట్టించుకోలే. ఇప్పుడు ఎన్ని అమ్మాయికి, ఇప్పుడు అమ్మాయికి 22 అంటే 18 అంటే 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అంటే ఇట్లా రావడము చేయడం జరుగుతుంటే, అంటే చలికాలం ప్రకృతి వల్ల ఇట్లా, అంటే అప్పుడు ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో అప్పుడు డైలీ వాడే సోప్ పాపకు పడలే. ఓకే, ఒకటి తల్లి, నువ్వు ఇప్పుడు ఓకే వాడుతున్నావు, నువ్వు పుట్టింత ఎంత, పుట్టి ఇంత పెద్దదాని 22 years వచ్చినాయి నీకు, ఓకేనా? ఎప్పుడు అనిపించలేదా మా మమ్మీని ఇబ్బంది పెడుతున్నానే అని? ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించింది. ఇలాంటి సందర్భంలో అనిపించింది తల్లి? అందరూ అమ్మని బ్లేమ్ చేయడం, నాకు అమ్మ తర్వాత చెప్పింది, ఎప్పుడు నాకు చెప్పలేదు. వీళ్ళు చంపమన్న విషయం కూడా నాకు తెలియదు ఇంతవరకు. నేను ఇలా చిన్నప్పటి నుంచి బిహేవ్ చేసిన విషయాలు కూడా నాకు అమ్మ ఇంతవరకు చెప్పలేదు, కానీ మీడియాలో చెప్పింది. అమ్మమ్మకి తెలుసు, తాతకి తెలుసు. తెలిసినప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఏమన్నా బాధపడుతుంది సమ్ రీజన్స్ వల్ల చెప్పలేదు. సరే అని చెప్పేసి అది కూడా నాకు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత తెలిసింది, నన్ను చంపమని చెప్పిన విషయము. తర్వాత వచ్చేసి ఇన్ని జరిగినాయి అని చెప్పేసి. ఓకే, నువ్వు మనిషివా దేవతవా? ఇప్పుడు నేను ఇప్పుడు మనిషివే కదా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇదే దేవుణ్ణి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడా, నేను 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 కొలుసుకుంటా అని నువ్వు మొక్కి నన్ను మంచిగా ఉంచు, నేను అందరిలాగా చదువుకోవాలి, అందరు ఆడపిల్లలాగా నాకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఒకటి ఉంటది అని ఎప్పుడు దేవిని నువ్వు మొక్కలేదా, కోరుకోలేదా తల్లి? కోరుకొని అన్ని వదిలేసాను, మొత్తం ఇవన్నీ వదిలేసేసి నేను రాను, ఇది చెయ్యను, మీకు నాకు ఏ సంబంధం లేదు, ఆ విగ్రహాలు వద్దు, నాకేం, మీరు కూడా నాకు వద్దు, నాకు నా ఫ్యామిలీ ఉంది. మీతో మాట్లాడడం జరిగేదా? మీ తల్లులు నువ్వు రావాలని చెప్పి ఎట్లా మాట్లాడే వాళ్ళు? నువ్వు రావాల్సిందే, ఇది చేయాల్సిందే, లేకపోతే గనక అంటే నువ్వు ఒక మానవరాలువి, నిన్ను తీసుకోవడానికి వాళ్ళకి శక్తి లేదంటావా? ఇప్పుడు శక్తి లేదా అంటే కనుక ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళలేదు కదా, అలా కనిపించినప్పుడు. నిన్ను తీసుకెళ్లాలంటే ఎంతసేపు అమ్మా? వాళ్ళు తీసుకెళ్లాలంటే సెకండ్ల పని ఏమో మరి అప్పుడు ట్రై చేయలేదు, కానీ ఒకవేళ అలా అనిపించినప్పుడు నేను వెళ్ళిపోయేదాన్నంట. నిన్ను ఈ పంత వలగొట్టడం లేక తమాషాలు చేస్తున్నావు నువ్వు అనొచ్చు, ఓకేనా? ఒకటి, నేను మీ అమ్మని ఏమన్నా తల్లి, ఎందుకంటే కన్నపేగు కాబట్టి నువ్వు ఇప్పుడు నిన్ను ఏం అనలేక నీకేమైనా అవుతుంది ఏమన్నా బాధతో ఆమె నిన్ను భరిస్తుంది. అరే ఎంత కొట్టినా ఏది చేసినా నీ మీద దెబ్బేసి కూడా పక్కకి లేచిన రోజులు చాలా ఉంటాయి ఆమెకి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు కని నీ పిల్లల్ని పెంచినప్పుడు ఆ తల్లి ప్రేమ నీకు అప్పుడు అర్థమవుతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు అర్థం కాదు, నువ్వు ఎన్ని తమాషాలు చేస్తున్నావు అంటే. ఒకటి, నువ్వు మాట్లాడేది ఇప్పుడు నిన్ను నమ్మింది మీ అమ్మ, రేపు పొద్దున ఏదన్నా అయితే మీ అమ్మ తలేడ పెట్టుకుంటుంది చెప్పు? నువ్వు గత జన్మలో దేవతను అంటావు, నీకు క్లారిటీ లేదు, సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, కరెక్ట్ గా యాంకర్లు క్వశ్చన్ చేస్తే పెదాలు తడుపుకుంటావు, పక్కకి వెళ్ళిపోతుంటావు. నేను పక్కకి వెళ్ళలేదు. నువ్వు చెప్పు ఇప్పుడు, కరెక్ట్ గా చెప్పు నాకు. నేను నీకు నచ్చకపోతే వీడియో డిలీట్ చేస్తాను. నేను వీడియో ముఖంగా చెప్తున్నాను, నిన్ను బ్లేమ్ చేయాలని కాదు, నువ్వు నాకు క్లారిటీ ఇస్తేనే నెక్స్ట్ స్టెప్ చేయగలుగుతాను. నేను ఇది నీ ఇంటర్వ్యూతో వదిలిపెడతా అనుకోకు, నేను ప్రతి దానికి నేను ఇన్వాల్వ్. నేను 5-6 రోజులైనా సరే ₹1,00,000 ఖర్చుగా నేను పెట్టుకొని వస్తా, నేను రెడీ. నువ్వు ఎందుకు రెడీ అంటే నీది తాడో పేడో తేల్చాలని నేను ఫిక్స్ అయి కూర్చున్నా. ఇన్ని రోజులు నేను చూసినా వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, లైట్ తీసుకున్నాను నేను. సరే చేయను, ఎవరో ఒకరు ముందుకు వెళ్తున్నారు కదా, వెళ్ళనని అనుకున్నాను నేను. నీ వల్ల మీ మమ్మీకి ప్రశాంతత లేదు, కనీసం ఇంటికో అల్లుడు వస్తాడు, లేదంటే మీ అక్కకు పెళ్లి చేయాలి, కనంగానే సరిపోదు మా. నువ్వు కన్నప్పుడు తెలుస్తుంది మీ అమ్మ బాధ, నీకు అర్థమైతలేదు. అర్థం చేసుకుంటే నువ్వు ఇట్లా చేసేదని కాదు. దేవతలు సరే వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రంటావు, వాళ్ళు పిలిచిర్రంటావు, వీళ్ళు పోయిర్రంటావు, నీ దగ్గర శక్తే లేదు. ఏ ధైర్యంతో నువ్వు విగ్రహాలు తీస్తా అంటున్నావు అంటే ఏం చెప్తావు? తీయాలని అనుకుంటున్నాను, అందుకోసమే
వీళ్ళ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా. ఆయన ఏమైనా దేవుడా? ఆయన మనిషి, ఓకేనా? నువ్వు దేవతవు, నీకు దేవతకు సపోర్ట్ ఎందుకమ్మా మానవులది? మాకు ఇచ్చేది నువ్వు. మాకు ఏదైనా తల్లి అని దండం పెట్టి నీకు ఒక కొబ్బరికాయ కొట్టి మా బాధలు మీకు చెప్పుకోవాలి. నువ్వు వచ్చి మాకు బాధలు చెప్తున్నావు ఇడా. బాధలు కాదు మరేంటి బాధలు కాకపోతే ఏంది? నేను ఫస్ట్ ఇవన్నీ లైక్ తీసుకున్నాను బ్రదర్. అప్పుడు 2 సంవత్సరాలు మంచంలో పడ్డాను, అసలు లేవనుకుంటా లేవలేకపోయాను. తల్లి నేను ఏమంటున్నారా నువ్వు ఒకటి అర్థం చేసుకో తల్లి. నిన్ను బ్యాడ్ చేయాలన్న ఉద్దేశం నాది కాదురా. ఆ తల్లి సాక్షిగా చెప్తున్నారా, నేను ఒట్టే చెప్తున్నా. నిజాలు భవిత అనే అమ్మాయి ఏంటి అనే నిజాలు ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో. అన్న నేను చేసేది ఫేక్ అంటావా? ఇప్పుడే రష్ డిలీట్ చేస్తా. నీ గురించి నేను ఒక్క వీడియో బయటికి తీయా. నీ గురించి నేను ఎవరికి చెప్పకూడా, సైలెంట్గా ఉంటా. కానీ నువ్వు మళ్ళీ మీడియా ముందుకు రావద్దు, మీడియా ముందుకు వచ్చి తమాషాలు చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు క్లారిటీగా దేవతవైతే నేను ఒకటే చెప్తున్నా. ఆయనకు ఇంత ముందు ఇంటర్వ్యూలు ఏం చెప్పినావు, ఆయన అంకుల్ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా, ఆయనే నాకు దారి నీకైనా మానవుడు, ఆయన దేవుడు అని చెప్పలే కదా నీకు. ఆయన ఒక కాళిక దేవతను పోల్చుకుంటాడు అంతే. ఆయన తప్ప ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. నువ్వు చెప్పిన దాన్ని పట్టుకుని ఆయన వెళ్ళిండు అక్కడ. ఆయనని ఇప్పుడు ఏదైనా లాజికల్ గా ఏదైనా క్వశ్చన్ చేద్దామంటే, ఇప్పుడు నీ విషయంలో మీ అమ్మ సఫర్ అవడం కాదు తల్లి, మీ అక్క, నీకు చెల్లె, ఒక ప్రశాంతం ఉందా మీ అమ్మకి? లేదు. గుర్తుపెట్టుకో. నిద్ర పడుతుందా మీ అమ్మకి తిన్నప్పుడు? లేదు. మరి నీకు నాలెడ్జ్ ఉందా, తెలివి ఉందా, తెలివి లేదా? చెంపలన్నీ వాయిస్తుంటే నువ్వు మా చెల్లె, నువ్వు బయట వాళ్ళైనా నేనేం పట్టించుకో, నా చెల్లె అనుకున్నా కాబట్టి నా తొడబుట్టాల్సిన అవసరం ఏం లేదు. గుర్తుపెట్టుకో. ఆమె తిన్నది కూడా పేయి కొట్టకుండా వేస్తున్నావు నువ్వు. నేను ఇవన్నీ వదిలేసాను బ్రదర్, కావాలంటే అడగండి. ముందైతే కనుక అన్ని వదిలేసి నార్మల్ గా బతికేదాన్ని నేను. అసలు ఇవన్నీ చెప్పకపోతుండే కూడా కాదురా. ఒక్కటే బబిత, నేను ఒకటే చెప్తున్నారా, నువ్వు దేవతవరా, నేను నమ్ముతున్నా. సరే నేను నమ్ముతున్నా, నువ్వు ఫేక్ కాదు నేను నమ్ముతున్నా. ఆడ విగ్రహాలు ఉన్నాయి, నిజాలు. ఎట్లా చేద్దాం చెప్పు. చేద్దాం అన్నయ్య, మేమిద్దరం ఉంటే చేస్తామని చెప్పాను. ఎవరిద్దరు? నాకు మేమిద్దరం కలిసి. వాడు సన్నాసి, నువ్వు మళ్ళీ నాకు మాటలు చెప్పక నాకు బూతులు రానియకు నోట్లకు. ఏం తోకమాట తెలుసా? ఏం తెలుసా ఆయనకి? ఓ పనికిరాను, నీ గుళ్ళో ఉండి ఆయన గుళ్ళో పూజారి కాదు, ఏం కాదు. ఏమైనా అర్థమవుతుంది, ఏమైనా ఎక్కుతుందా మీకు మైండ్కి? ఆయన ఒక సాధువు, ఇంకో గురువు అంటే నేను నమ్ముతా తల్లి. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఒక భక్తున్నా అని చెప్తున్నాడు. నువ్వేమో నేను దేవత అంటావు. నేను ఇప్పుడు మనిషిని అంటూ నా జన్మ. ఇప్పుడు మనిషివి తల్లి, నువ్వు మనిషిలాగా ఉండంటున్నా. నేను మనిషిలో ఉండడానికి ట్రై చేశాను తల్లి. నేను ఏమంటున్నారా, దేవుడు అరే మన కన్న తల్లి కంటే గొప్పలు రా వాళ్ళు. ప్రతి ఒక్కరు వరాలు అడిగితే వరాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళు. మనిషిని హింసించేటోళ్ళు కాదు దేవుళ్ళు. హింసించేటోళ్ళు రాక్షసులు అవుతారు రా. నీలాంటి వాళ్ళు వచ్చుడు వాటికే దేవుళ్ళ మీద నమ్మకాలు పోతున్నాయి కొంతమందికి. నేను అనేది అది. నువ్వు లాజికల్ గా థింక్ చేయి. నేను ఒకటే చెప్తున్నా భవిత, నీకు మీ అమ్మ నువ్వు నమ్మకపోగానే నీ విషయంలో ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకుందాం? నా విషయంలో నువ్వు అంటే అంటే విషయంలో మీన్స్ ఏంది? నాకు ఈ బాధ, సుఖం లేదు అక్కడ, చేసుకున్నోడితో సుఖం లేదు, పుట్టిన పిల్లలతో సుఖం లేదు. ఈమెను ఎటు చేయాలి నేను? నీ బాధ ఇట్లుందని మీ అమ్మని అడిగేప్పుడన్నా? నీకు చెప్తే ఈ బాధలు నువ్వేమనుకుంటావో అని మీ అమ్మ దాచుకుంటుంది తెలుసా? నువ్వు ఒక బిడ్డని అన్నప్పుడు అంటే ఒక బిడ్డ విలువ నీకు అప్పుడు తెలుస్తుంది. అంటే నువ్వు అన్నప్పుడు నీకు తెలుస్తుంది. ఆమె తిండి తినకుండా ఏం చేస్తుంది నీకు అర్థమవుతుంది ఆమె బాధ. నిన్ను ఒకరొకరు ఒక్కొక్క మాట మీడియా వాళ్ళు అడుగుతుంటే ముఖం మేడ పెట్టుకోవాలి, అర్థమవుతలే మీ అమ్మకి. నేను ఒకటే చెప్తున్నా, నీకు నేను సహకరియడానికి నేను రెడీ. సంతోషాన్ని ఇక్కడ క్వశ్చన్ లేస్తుండే కాదు, క్వశ్చన్ లేచినట్టే పని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నేను అందుకు బాధపడట్లే, మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి దానికి బాధ. ఎన్నో మీ డాడీ పెట్టిన ఏం సుఖం ఉంది మీ మమ్మీకి? నువ్వు చెప్పు, ఏం సుఖం ఉంది నీకు తెలిసి? మీ అమ్మ ఒక్కొక్క మాట చెప్తుంటే నాకే బాధ అనిపించింది. చాలా సఫర్ అయింది నా వల్ల. మీ నాయనతో సుఖం లేదు, ఇక్కడ నీతో కనీసం తిన్నదన్న పేగి పడుతుంది అనుకుంటున్నావు మీ మమ్మీకి నువ్వు? అరే మనం ఎందుకు పుడతాం రా చెల్లె? ఎందుకు పుడతాం? మనల్ని అన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి పుడతాం మనం. ఆమె నిన్ను అంత కష్టపడి దేవునికి మొక్కి నువ్వు 7 నెలల మళ్ళీ ఎక్కడ పుడతావు అని మళ్ళీ ఆపరేషన్ చేసుకొని ఆమె నిన్ను కంటే ఆమెకి ఇచ్చేది ఇదా? నువ్వు ఇవన్నీ వద్దు మమ్మీ, అసలు మీడియా ముందుకే వద్దు నేను చెప్పాను మమ్మీకి, కానీ నేను ఏడ్చే తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చి. కాదు రా తల్లి, నేను ఒకటి రా, నేను నిన్ను తప్పే పట్టట్లేదు రా తల్లి. కానీ అరే 22 ఏళ్ళు వచ్చినాయి రా చెల్లె, నీకు 22 ఏళ్ళు వచ్చినాయి రా. ఒక్కసారి ఆలోచించలే.
అరే నువ్వు నిజంగానే 15-16 సంవత్సరాలు, నీకు 18 సంవత్సరాలు అంటే కూడా నాలెడ్జ్ ఉంటుంది అమ్మాయిలకి. అరే నేను SRDG స్కూల్లో డాన్సర్ రా నేను. అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లుంటుందో నాకు తెలుసు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి తెలుసా. చెప్పే విధానం అర్థమవుతుంది, కానీ నీకెందుకు అర్థం అవుతలేదు అనేది నా క్వశ్చన్. నీకు లెక్చరర్ ఇవ్వడానికి కూర్చోబెట్టాలి నేను ఇక్కడ, అర్థమైందా? నేను బ్యాట్ చేయాలంటే పెద్ద విషయం కాదు సంతోషానికి, కానీ బ్యాట్ చేయాలంటే నిజాలు ఉండాలి. నువ్వు తెలిసి వచ్చినావా తెలియక వచ్చినావా, నిన్ను మాత్రం మీ మమ్మీ నేను చెప్తున్నా, మీ మమ్మీని ఎంకరేజ్ చేస్తున్నాను కాదు, మీ మమ్మీది కూడా కొంత తప్పు ఉంది ఇక్కడ. కానీ నిన్ను గన్నది కాబట్టి ఆ ప్రేమ నాకు తెలుసు, నాకు 2 కొడుకులు కాబట్టి ఆ ప్రేమ నాకు తెలుసు. అర్థమైందా? కోపం వచ్చినప్పుడు మాట తిడుతుండొచ్చు, కానీ వాళ్ళు ఏదైనా అడిగితే కాదనలేను నేను కూడా. అది ఎంత రేట్ అని ఉండదు, కాదనలేను నేను కూడా. అదే మీ మమ్మీ చేసేది, ఆమె గొప్పతనం అది. విజయనగరంలో ఇవి ఉన్నాయి, ఆడ అవి ఉన్నాయి. విజయనగరం గుడిలోనే నాగదేవత గుళ్ళు చాలా ఉన్నాయి. ఇక్కడ మన లాల్ బజారు అదేమంటారు, అది లోతుకుంట దగ్గర ఒకటి నాగదేవత టెంపుల్ ఉంటది. నువ్వన్నీ చెప్పాలి, నీకు అన్ని తెలిసినప్పుడు 100% నేను పూజిస్తాం మేము. నీ కాళ్ళు మొక్క నీకు రెడీ మేము, కాలు ముక్కమని చెప్పాలి 100%. నువ్వు దేవత అయితే నీకు దేనికైనా మేము రెడీ. నువ్వు రెడీయా? మాకు వరాలి నీకు చెప్పు. నేను వరాలు దేవుణ్ణి అడగండి, నేను ఇప్పుడు మనిషిలో బతకాలనుకుంటున్నాను. నువ్వు మనిషివే కదా 100%. నేను ఓకేరా, నువ్వు మనిషివే కదా. నువ్వు ఆ దేవుడా ఆ గత జన్మలు ఏదో జరిగిపోయింది, నా వల్ల మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మ నాయన దూరం అయినారు. బ్రదర్ ఇవన్నీ నేను ముందుగానే చేశాను. చేసిన తర్వాత ఎవరికి చేసినావు? ఇవన్నీ వదిలేసి ఈ ఆకరెడ్డి రాకముందు కూడా, ఈ ఆకరెడ్డి అంకులు రాకముందు ఇవన్నీ వదిలేసిన తర్వాత నేను మంచం మీద పడడం జరిగింది. అప్పుడే అమ్మ ఆయన కాదు తల్లి, నువ్వు అనేటి నేను నమ్ముతున్నారా? నా స్టైల్లో నేను చెప్తున్నారా? నువ్వేమని అనుకోవచ్చలే, నువ్వు ఇంటికి వెళ్ళి బాధపడ్డా అది సంతోషంగా లెక్చరర్ ఇస్తున్నా అనుకున్నా నాకేం బాధ లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, కన్నప్పుడు ఎంతైతే బాధ ఉంటుందో వాళ్ళు వేరేరా, వాళ్ళ గురించి మనం చెప్పలేము. నువ్వు అర్థం చేసుకో. నువ్వు బిడ్డను కన్నప్పుడు, కొడుకుని కన్నప్పుడు నీకు మీ అమ్మ వాల్యూ తెలుస్తుంది అని చెప్తున్నా నేను. ఆమె కష్టాలు నీకు అర్థమైతే, ఆమె సుఖం లేని లైఫ్. ఇంతవరకు రెంట్ కట్టుకోలే మీ అమ్మ, నువ్వు తెచ్చిస్తావా ఏ నుంచి అన్నా? ఒక్కొక్కరు సూటిపోటు మాటలు అంటుంటే ఆమె ముఖం ఎడబెట్టుకోవాలో తెలుస్తలేదు. నీకంత శక్తే ఉంటే మీ అమ్మని ఒక మాట అనుకుంటా చూసుకో. ఈ రోజు మొన్న ఒకటి జరిగినప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే మీ అమ్మని నేను అబ్జర్వేషన్ చేసిన. మీ అమ్మ కాబట్టి సహనంతో ఉన్నది ఓన్లీ నీ విషయంలో, వేరేటోళ్ళ విషయంలో ఉండుమని మీ అమ్మని చూస్తా. నువ్వు ఆమె ఏదన్నా, ఆమెకు చాలా ఏడుపు వస్తుంది, కానీ నువ్వెక్కడ బాధపడతావు అని ఆపుతుంది ఆమె. అర్థమైందా తల్లి? తెలుసు. నువ్వు చాలా ఆలోచించాలిరా. 22 ఏళ్ళు నీకు హక్కు ఉంది. మనం సామాన్యమైన వ్యక్తులం. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే గుడికెళ్ళి మొక్కాలి. వాడు తోకమాషను తీసుకొచ్చి వీడు నాగ కార్తికయ్య రమ్మని చూస్తానని, నమ్మగడ నిలవడమని చూస్తాను. సరే నీకు నేనైతే ఎండింగ్ వరకు సహకరిస్తాను. నేను ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఏది చెప్పినా నిన్నైతే నేను ఫేక్ అనలేను, ఓకేనా? నీకు ఎండింగ్ వరకు నేను సహకరిస్తా, ఓకేనా? అమ్మ ఒక్క మాట చెప్తాలి, నేను నీ కొడుకులు అంటున్నాయి. ఎన్నిసార్లు బాధపడడం జరిగింది తల్లి? నువ్వు చెప్పలేని రోజులు బాధపడింట, చెప్పుకోలేని రోజులు, నిద్రలేని రోజులు ఎన్నో గడిపింట. ఓకే, మొన్న ఒక టైం తల్లి, ఈ బాధల ముందు కొంతమంది మీ ఆయన ఎందుకు వస్తలేడు అని కొన్ని క్వశ్చన్లు, నీ పర్సనల్ క్వశ్చన్లు వేసినప్పుడు ఏంది నీ మనసులో నీ ఫీలింగ్ ఏం తల్లి? భర్త అనేవాడు కరెక్ట్ గా ఉంటే ఈ బాధలు వచ్చేది కాదు. బిడ్డ బాధ ఏంటో దగ్గర ఉండి చూసుకునేటోడు, అది భర్త. తండ్రి బాధ్యత, అది తండ్రి బాధ్యత తీసుకోలేదు కాబట్టి తండ్రి కూడా చచ్చిపోతే బాగుంటది, బతుకుతే కూడేస్తా, సత్య గుంతలో పెట్ట. ఆయన గుట్టలేదేమే, పుట్టిండు. మరి పుట్టినప్పుడు కూడా ఇప్పుడు నాకైతే డౌట్ ఉంది మరి నాకైతే, ఎందుకంటే ఏ కన్న తండ్రి గానీ ఏ బిడ్డని కానీ వదులుకోవాలని అనుకోరు. ఎందుకంటే పిచ్చిగా మాట్లాడుతుంది అంటే బిడ్డను వదిలేసుకుంటా, చచ్చే వదిలేసుకుంటా. కాల్ చేయాలి పడిపోయిన వాళ్ళు. మా ఇంటి దగ్గర, మా ఇంటి ఒక ఆమె ఉంటది, ఒక చెల్లె, సొల్లు గారుతా ఉంటది. చిన్నప్పటి నుంచి చూసినప్పుడు పెద్దగా అయింది ఆమె. ఇప్పటికీ ఆమె కావాలి ఇట్లుండాలి ఒకరు, కన్నోడు అట్లా కాపాడుకుంటారు. మీ బిడ్డకు అన్ని చక్కగా ఉన్నాయి తల్లి, తెలివి ఉన్నది. ఆమెను కరెక్ట్ గా చూపించి, కరెక్ట్ గా సెట్ చేసి, కరెక్ట్ గా మోటివేషన్ ఇస్తే సెట్ అవుతుంది ఆమె. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఏమని అనుకోండి, నేను విగ్రహాలు లేవని ఇప్పటికీ నేను చెప్పట్లేదు. ఆ విషయాన్ని నేను డిక్లరేషన్ అయ్యాక మిమ్మల్ని తప్పుపట్టా. కానీ దీని వెనుక మీ జర్నీలా, ఈ లైఫ్ లా అన్ని చూపించిన, చిన్న వయసులోనే పెళ్ళయింది, అన్ని చూపించిన. పాపకి ఎన్ని హాస్పిటల్ తిరిగానో, ఎన్ని ట్రీట్మెంట్ చేపియాలో అన్ని చేపించా.
అదే అదే తల్లి నేను ఏమంటున్నా, ఎన్ని మెడిసిన్ వాడాను, అవి కూడా చిన్న చిన్న హాస్పిటల్కి నేను వెళ్ళలేదు, పోయిందే పెద్ద పెద్ద హాస్పిటల్. ఇదంతా జరిగిన తర్వాత తల్లి మీడియాకి ఎక్కాలని ఎందుకు అనుకున్నారు తల్లి? మీడియాకి ఎందుకు ఎక్కాలనుకుంటే పాప బాధను చూడలేక. ఎందుకంటే ఆ గత జన్మ ఎవరి సజెషన్ ఇచ్చింది మీకు? నాకు ఎవరు సజెషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము కొన్ని గుళ్ళు తిరగడము, అంటే మామూలుగా మన గుళ్ళకి వెళ్తాం కదా, పాపకు బాగాలేనప్పుడు తిరిగి ఎవరన్నా శివశక్తులు కావచ్చు ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు, చూపించడం జరిగింది అమ్మాయికి? నేను ఎక్కడికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. నేను ఏమున్నా కూడా పాపను ఒక దిక్కు హాస్పిటల్ చూపించుకుంటున్నాను, ఒక దిక్కేమో పాప జాతకము, పాప జాతకం కూడా చూపించడం జరిగింది. ఏమన్నారు? పాప జాతకము ఫస్ట్ చూసినప్పుడు సరిగా చూడలే, వాళ్ళు కూడా సరిగా చూడుకోకుండా గరుడ పూజ, ఆంజనేయ పూజ అంటే హోమం, ఆంజనేయ హోమము, గరుడ పూజ హోమము, మళ్ళీ నాగుల ప్రతిష్ట చేసి పాపకు ఒక యంత్రం కడతామన్నారు. అంటే గరుడ యంత్రం కడతన్నారు. అంటే పాపకి కుషంలాగా వస్తుంది కదా, పాములకి ఈ గరుడకు పడదు కదా, ఆ యంత్రం కడితే కనుక తను ఒక వరకు ఏమన్నా బాగా అవుతుందేమో అని చెప్పేసి చెప్పారు. 3 రోజులు చేయాలో వరుసగా చెప్పింది బ్రాహ్మణ్సే. నేనేం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీకు వెళ్ళలేదు, నేను కావాలంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా. నేను నమ్మట్లేదని అట్లా జరిగినప్పుడు ఫస్ట్ చూసి ఆ మాట అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు ఆగి మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది. పాపను పూర్తిగా జాతకం చూడుకోకుండా చెప్పామమ్మా, పాపకి ఇది గరుడ పూజ కానీ ఇది చేస్తే కనుక మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, బ్రాహ్మణ్స్ అయిన మాకు కన్న వాళ్ళకు మీకు, ఇది దేవకార్యానికి జన్మించినప్పుడు మంచో చెడ్డో అది దేవునికి ముందరికే మంచి వస్తుంది చెడ్డో వస్తుంది అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు, కానీ ఎప్పుడు ప్రజలకు వెళ్తుందా ఎప్పుడు అవమానాలు పడతారా అనేది అది జరుగుతూనే వస్తుంది. అవమానాలు ఎన్నికలనే మంచి నీకు జరుగుతుంది కానీ అన్ని పడాల్సిందే, ఇది వదిలేయాల్సిందే, మీ జాతకం కూడా పూర్తి రాదు. ఓకే తల్లి, ఓకే మంచి పాయింట్. ఇక్కడ ఓకే ఈ అమ్మాయికి ప్రాబ్లం అయింది, బయట చూపించారు, అంత అయింది, ఈ అమ్మాయి ఏదో చెప్తే ఓకే నిజమేనమని మీరు నమ్మిరు, మీడియాకి వచ్చారు. తర్వాత ఇంకా కొంతమంది నేను అంటే అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక రకం మాట అన్నారు. అది ఎప్పుడు బయట పెట్టాలా అనేది కూడా ఆ రోజు కొన్ని రికార్డింగ్ కూడా మీకు ఇస్తా. ఓకే ఓకే తల్లి, ఈ ఎవరైతే ఆకిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఈయన ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యిండు, మీకు ఎట్లా పరిచయం అయ్యిండు? అంటే ఇప్పుడు ఒక కాళీమాత భక్తులు అన్నప్పుడు ఒక మంచితనంతో భక్తిగా చూసేవాళ్ళు ఎవరైతే ఎందుకంటే అల్లాటప్పుగా మనం వెళ్ళినాం అనుకో డబ్బులు లాగేసుకుంటారు, బాబుకు ఏదో చెప్తారు ఏదో చేస్తారు. నేను అట్లా అనుకొని నేను ఎక్కడ పోలేదు. మళ్ళీ తర్వాత తెలిసిన అన్నయ్య ద్వారా, అంటే మేము ఒక ఉప్పల్లో ఫస్ట్ ఉండేటోళ్ళము, ఉప్పల్లో ఉండేటోళ్ళము. అక్కడ ఒక అన్నయ్య తెలుసు అనమాట, అంటే ఇంకా మామూలుగా ఉంటారు కదా పక్కన అట్లా. ఒక అన్నయ్య తెలిసిన అన్నయ్య వచ్చేసి ఈ ఆకిరెడ్డి గారిని పరిచయం చేసిండు. అంటే పాపకు ఆయన కొంచెం కాళికా భక్తుడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చూస్తా, ఆయనకి ఎవరైనా తెలిసిన ఉండొచ్చు, మేబీ ఆ స్టైల్లో పరిచయం చేయొచ్చు, బాధ ఏంటో అర్థం చేసుకొని ఏమన్నా చేయాలనుకుంటే చేపిస్తాడని చెప్తే సరే అనేసి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ పరిచయం మీకు ఆయన? 2023. 1 year 2 year అవుతుంది. 2 years కూడా పూర్తి కాలే, 1.5 years. 1.5 year పరిచయం అయిండు. ఆగస్ట్ లో పరిచయం మాకు, ఏది 2023 ఆగస్ట్ లో పరిచయం. అప్పుడు ఒకసారి ఇంటికి వచ్చిండు, ఇంటికి వచ్చి పాపను ఏంటి అని పాపకు అడగాలి కదా, పాప మైండ్ సెట్ ఏంటి అని. నేను చెప్పిన పాపకి ఇలా ఉంది, ఇట్లా జరుగుతుంది అన్నా, మరి ఇట్లా పరిస్థితి ఏంటి అంటే అన్నాక సరే మా పాపతో మాట్లాడింది నేను ఎట్ట చెప్పాను అన్నాడు. వచ్చినాక పాప ఏమన్నది, అంకుల్ నాకు ఇట్లా కనిపిస్తున్నాయి, నేను ముందే చెప్పా పాపకి ఇట్లా జరుగుతుంది అంటే కనుక పాపను కూడా నేను అడగాలి కదా అన్నాడు. పాపతో అడిగిన తర్వాత నాకు ఎవరు చెప్పారు మీకు ఈ మాట? ఏది అదే పాపకని అడగాలి కదా ఒక మాట. ఆకిరెడ్డి గారు పరిచయం అయిన తర్వాత నా బాధ నేను చెప్పుకున్నా. అంటే మీకు పరిచయం అయిన తర్వాత పాప డైరెక్ట్ గా ఆకిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అంకుల్ నాకు ఇట్లా ఇట్లా అవుతుంది అమ్మా, ఇట్లా అవుతుంది అంకుల్, నాకు ఇట్లా కనిపిస్తుంది, అడవిలో ఒక అడవి ఉంది కానీ అది ఎక్కడుందో మాకు తెలియదు, గుడి మాత్రం ఉంది, పైన అమ్మవారి గుడి ఉంది, కింద పక్కన విగ్రహాలు ఉన్నాయి, అక్కడికి నేను వెళ్ళాలి, లేకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది, అడవి ఉంది మొత్తం అక్కడ అడిగే పోవాలని చెప్పింది. అంటే ఫస్ట్ అక్కడికి రమ్మంటుంది పోవాలన్నప్పుడు ఎవరికి ఫస్ట్ అది చిన్నప్పుడు నుంచి చెప్తుంది, అది ఎక్కడ ఉందని. నేను ఎక్కడికైనా నా పని మీద నేను వెళ్ళినప్పుడు తను చెప్పేటి ఏమన్నా ఒక అడవి ప్రాంతం కానీ తను చెప్పే ఆకారాలు ఏమన్నా కనిపిస్తాయేమో, నేను వెళ్తాం కదా నా పనులు ఉంది మా గుళ్ళకు, అక్కడ నేను తిరగడం జరిగింది, అన్ని చూసుకోవడం. ఎందుకంటే ఇది నిజమా కాదా నేను కూడా డిక్లేర్ చేసుకోవాలి కదా ఒక తల్లి కూడా, ఇది గత జన్మనా లేకపోతే పాపకి ఇది ఇంకా ఏమన్నా అవుతుందా అని నేను తిరగడం జరుగుతా వచ్చింది. ఆకిరెడ్డి గారు పరిచయం చెప్పండి. ఓకే చెప్పారు. తర్వాత ఆకిరెడ్డి గారు గుడికి వెళ్ళారు,
అతను చెప్పిన విషయం. గుడికి వెళ్ళారు. ఆయన పని కొద్ది ఆయన వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు మనకు పర్సనల్ విషయం మనకు. ఆయన పని కొద్ది ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు దర్శించుకోవడానికి పోయినప్పుడు అమ్మ ఇక్కడ ఒక పాప అడవి అంటుంది, అమ్మవారు గుడి అంటుంది కదా, ఒకవేళ వీడియో కాల్ చేస్తాను, ఏమన్నా పాప ఏమన్నా గుర్తుపట్టే సూచన ఏమన్నా ఉంటే కనుక చూద్దాము, తర్వాత తీసుకెళ్తాం అన్నాడు. అంతే వీడియో కాల్ చేసి చూపించాడు. తనకు కొంచెం ఆ విజువల్ చూడగానే పాప హెడేక్ బాగా ఎక్కువైంది. అంటే విజువల్ చూసినప్పుడు ఇంకా తనకు ఇంకా వచ్చేస్తుంది, అంటే ఆ విజువల్ కళ్ళ ముందునే కనిపించినట్టు తలనొప్పి ఇంకా పట్టేసుకునింది. ఇంకా అదే అని చెప్పింది. అదే అని చెప్తే సరేనమ్మా నేను వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉన్నాక తీసుకొని వెళ్తే నేను చూపిస్తా అన్నాడు. అక్కడ పోతే ఇంకా నీకేమన్నా గుర్తుకు వస్తాయేమో చెప్పుదు, తర్వాత దాని సంగతి మళ్ళీ చూద్దాము, లేదంటే కనుక దానికి ఏదైనా చూద్దామని చెప్పేసి అనుకున్నాం. అక్కడికి పోయి వచ్చిన తర్వాత మేము సెప్టెంబర్లో వెళ్ళాం. సెప్టెంబర్లో వెళ్ళినాక అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే, ఇప్పుడు అశ్విన్ గారి ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. 10 దిగాము. పాపం తీసుకొని వెళ్ళారు అక్కడికి. పాపం తీసుకొని వెళ్ళాం. ఖర్చు కూడా యాక్రెడ్ గారే పెట్టుకున్నారు. నేనే కూడా ఏం రూపాయి పెట్టుకోలే. బస్సు టికెట్ కానీ, అప్ అండ్ డౌన్ చార్జెస్ కానీ, ఫుడ్ కానీ అంతా ఆయన ట్రావెల్ కు అంతా ఆయన పెట్టుకున్నాడు. పోయినాము. అక్కడ స్నానం చేసి అక్కడ పోయేసరికి 10 దాటిపోయింది. మార్నింగ్ 10 దాటింది. పోతా టిఫిన్ తీసుకొని పోయి స్నానం చేసి టిఫిన్ చేసి గుడి దగ్గరికి వెళ్ళాం. అంటే గుడి దగ్గరికి పోవాలంటే ఆయన అసలు రూట్ ఇంకొకటి ఉంటది. ఈ యాగిరెడ్డి గారేమో వేరే రూట్ నుండి తీసుకొని వెళ్ళిండు. వేరే రూట్ నుంచి తీసుకొని పోతే ఏంది అంకులు మనం వేరే రూట్ వస్తున్నాము, అసలు దారి ఇది కదా అని అడిగింది. అంటే గుర్తు పట్టదా ఈ గుడికి దారి ఇట్లా కదా అని చెప్పేస్తే ఈయన వేరే ద్వారం నుంచి తీసుకెళ్ళిండు. తీసుకెళ్తే అవునమ్మా నాకు తెలుసు, కానీ నువ్వు గుర్తుపడతావా ఈ ప్లేస్ అనేది, నేను ఇట్లా తీసుకొచ్చినా అన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ గుళ్ళ దగ్గరికి పోయినాం. అంత ప్లేస్ దాటుకొని వెళ్ళాలి లోపలికి. వెళ్ళిన తర్వాత గుడి మెయిన్ గేట్ ఉంటది. ఈ గేట్ కా నుంచి ఇదే కదా ఆపండి బండి ఎందుకు అంటే వాళ్ళ బండి ఎవరిది, ఆ ఓనర్ అశ్విన్ గారు బండిలోనే బైక్ లోనే వెళ్ళిన ముగ్గురం. వెళ్తే కనుక వాళ్ళు బండి ఇదే కదా గుడి, మీరెందుకు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అనింది. ఇట్టే కదమ్మా దారి ఉండేది ఇది అంటే మెయిన్ గేట్ ఇది వస్తుంది అదెట్ వస్తుంది అనింది. ఇంకా గుళ్ళకి పోగానే అశ్విన్ గారితో మేము ఏమనేది ఇక్కడ పుట్ట తవ్విండు కదా నేను పోగానే. ఓకే, ఇదంతా స్టోరీ చెప్పారు. ఓకే, మీకు యాకిరెడ్డి గారు ఎవరి త్రూగా పరిచయం? వేరే అన్న ద్వారా పరిచయం అని చెప్పాను. అన్న త్రూగా పరిచయం, ఎందుకంటే పాప గురించి ఇట్లా తెలుసుకోవడం. తర్వాత కట్ చేస్తే ఇదంతా సబ్జెక్ట్ అలా మాట్లాడినాం తల్లి. మరి తర్వాత నేను అశ్విన్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది, యాకిరెడ్డి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు లేపట్లేదు, ఆయన మాట్లాడట్లేదు, వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు, వాళ్ళ భార్య మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరైతే సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడో, సినిమా ప్రొడ్యూసరు మీరు యాకిరెడ్డి గారు కలిసి ఒక కట్టు కథ అల్లిరని ఎందుకు అనుకోకూడదు?